కొనియాడి దినమెల్లా పాడెదను నీ పలుకే నా స్వరమే జగమంతా చాటెదను ప్రాణమున్నంత వరకు నీ పాడేదా జీవమున్నంత వరకు స్తుతించేదా లోకాన ధనవంతులే పుట్టినా భూరాజులే భూమిని పాలించిన లోకాన ధనవంతులే పుట్టిన భూరాజులే భూమిని పాలించిన నా శత్రువులు నన్ను తరుముచున్నా నా శత్రువులు నన్ను తరుముచున్నా సాక్షిగా నన్ను నడిపించుము నీ సిలువ చాటున నన్ను దాయుము నీ సాక్షిగా నన్ను నడిపించుము నీ చేతి పనులను వివరించుట నీ చేతి పనులను వివరించుట నీ వాక్యమును నేను ప్రకటించుట నీ వాక్యమును నేను ప్రకటించుట ప్రాణమున్నంత వరకు నీ పాడేదా జీవమున్నంత వరకు స్తుతించేదా ప్రాణమున్నంత వరకు నీ పాడేదా జీవమున్నంత వరకు స్తుతించేదా రాజాని సన్నిధిలో నేను ఉంటానని అందరితో చెప్పట్లు రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా
సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి నన్ను బతికించుటకు కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పొరులను విసిరించిన మనుషులెల్లరూ నన్ను తప్పిపట్టిన బండారి కోరు నన్ను విసిరించిన మనుషులెల్లరూ నన్ను తప్పిపట్టిన ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నీవంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటా
పాట పెడతారు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీ నా జీవము యేసయ్యా. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, వల్లే కన్నా తెల్లనైనది. తేనె కన్నా తీయనైనది నా యేసు
దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించే ముందుగా కొన్ని లేఖన వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకొని ప్రార్థన కలగా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. జాయిల్ చాప్టర్ 2 verse 15. సియోనులో బాకా ఊగిడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించి ప్రకటన చేయుడి. 16 కూడా చదువు. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం, నడిపింపు, తన స్వరం మనకి వినిపింపజేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములయ్యా. శుక్రవారం అందు సియోనులో నా ప్రభా నీ పాదసన్నిధి చేరువచ్చి నీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థించుటకు వచ్చాము, అడుగుటకు వచ్చాము, విజ్ఞాపన చేయటానికి వచ్చినాము నాయన. మేము ఏ రీతిగా ప్రార్థించాలో మాకైతే తెలియదు, కానీ మీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాతో మాట్లాడుకుంటాము. నీ చిత్తానుసారం మేము ఏదైనా కూడా అది మేము పొందుకుంటామని వాక్యం సెలవిచ్చినట్టుగా మీ చిత్తం ఏంటో మేము సంపూర్ణంగా ఎరిగి మీ చిత్తంలో మేము నిలిచి మేము ప్రార్థించి నీ కార్యాలు మా జీవితంలో పొందుకున్నట్లుగా సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్న దాసుని బలహీనను బలపరుస్తున్నారండి. ఆయన నీ సిలువ సాటును మరుగుపరుస్తున్నారండి. నీ రక్తంతో అభిషేకించిన నీ ఆత్మతో నింపుతున్నారండి. నీ బలమైనటువంటి ఆయన స్వరం మాకు అనుగ్రహిస్తున్నారండి. ఇస్తాను నాయన మమ్మలను మీ బలిష్టమైన హస్తకోపం మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యోవేలు ప్రవక్త పెనూయేలు కుమారుడైనటువంటి యోవేలు. ఈ యోవేలు గ్రంథంలో ఎక్కువగా మనకు కనపడుతుంది ఏంటంటే సమకూర్చడం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి సమకూర్చడం. అంటే జనుల్ని ఎలా పిలవాలి. ఈ మొదటి అధ్యాయం నుంచి చూసినా, మనం ఈ 3 అధ్యాయాల వరకు చూసినా కూడా యూదా వారిని, యెరూషలేము వారిని, ఇశ్రాయేలు వారిని సమకూర్చండి, దేవుని సన్నిధిని ప్రార్థించడానికి సమకూర్చండి. ఇది సాధారణంగా సమకూర్చే ప్రార్థన కార్యం కాదు. సాధారణంగా ఏదో వచ్చి అట్లా కూర్చొని వాళ్ళు పాటలు పాడి ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోయే ప్రార్థన వంటిది కాదు. ఎలాంటి ప్రార్థన చేయాలని యోవేలు కబురు పంపుతున్నాడు అడిగానంటే అంటాడు ఆయన, కన్నీళ్లు విడిచే ప్రార్థన. కన్నీళ్లు విడిచే ప్రార్థన, దేవుని అసలు కేకలు వేసే ప్రార్థన. అంటే మన ప్రార్థన పాడే కేకలు వేరే. మాట్లాడేటప్పుడు అలా మాట్లాడద్దంట, గట్టి గరిస్తే అలా అరవకంటాం కదా. మాట్లాడటానికి అరవటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ యోవేలు గ్రంథంలో ఉండేదంతా కూడా కేకలు, అరుపులు, వేదనతో కూడుకున్నటువంటి మూలుగులతో దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి యోవేలు కబురు పంపుతున్నాడు. అందుకని మనం 15లో చూసినప్పుడు అంటాడు, సియోనులో బాకా ఊదుడి. అంత మాత్రమే కాదు, ఎందుకు అయ్యేది అంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించండి. ఈ రోజుల్లో ప్రతిష్ఠించుకోవాల్సి ఉంది. మనం కొన్ని వాటిని దేవునికి ప్రతిష్ఠిస్తామంటాం. అయితే ఈ అంత్య దినాల్లో ప్రాముఖ్యంగా మన జీవితంలో ఏదైనా ప్రతిష్ఠత కలిగి ఉండాలని అంటే ప్రార్థనకు కాదు, ఉపవాస ప్రార్థనకి. ఆమేన్. ఉపవాస ప్రార్థనలోకి మనం ప్రతిష్ఠించబడాలి. ఆ ప్రతిష్ఠిత దినానికి దాన్ని ఏం చేయాలి అని అంటున్నాడంటే ఒక వ్రత దినముగా. వ్రతం అంటే ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, ఒకప్పుడు పెద్దల కాలంలో వ్రతం చేసేవాళ్ళు. ఏదన్నా ఒకటి పొందుకోవాలనంటే కొన్ని స్త్రీలు ఆ రోజుల్లో చేసేవాళ్ళు మౌన వ్రతం అనేవాళ్ళు. ఇంకేం మాట్లాడరు వాళ్ళు. ఆ వ్రతం ముగిసేంత వరకు అట్లా ఆ వ్రతంలో ఉన్నప్పుడు వాళ్ళు నిష్ఠానిష్టత కలిగి ఉంటారు. ఈ రోజుల్లో ఈ ఉపవాసం అనేది కూడా ఒక వ్రతం లాంటిది. మీరందరూ ఉపవాసం ఉన్నారు.
మీరు ఏమి తినకూడదు అనుకొని, ఏమి తినాలి అని అనుకొని ఒక పట్టింపు ఉంది మీకు. ఉపవాసం అంటేనే మేమేం తినకూడదు, ఈరోజు బలంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆ వ్రతంకి ఏం చేయాలి అంటే, మనం ఇది పాత్రకాలంలో ఒక రకంగా చెప్పాలంటే వ్రతం అన్న ఒక కృషితో చేసేది. అది ఏంటి? ఒక కృషితో. అది ఇక్కడ పెద్దోళ్ళు అనేది కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అంటే కృషి ఉంటే మనుషులు కూడా ఏమవుతారంట? ఋషులు అవుతారంట. అంటే ఏదైనా సాధించవచ్చు అని. ఉపవాస ప్రార్థనలో మనకు ఉండవలసింది ఏంటంటే కృషి. ఈరోజు కొంతమంది ఉపవాస ప్రార్థనలో కృషించిపోతాం. మనం కృషించిపోకూడదు, సమస్య కృషించిపోవాలి, పరిస్థితులు కృషించిపోవాలి. దాని మీద మనము ఒక చిన్నపాటి యుద్ధమే చేయాలి. మనం మీద మనం యుద్ధం చేసుకోకూడదు. ఉపవాసం అంటే కేవలం అన్నపానాలు మానేసి, ఆహారం మానేసి, ప్రభా ఈరోజు నేను ఉపవాసం ఉన్నానయ్యా నన్ను చూడు అనటం కాదు. ఉపవాస దినమును చాటించమని చెప్పిన దేవుడు దానికి ఒక విధానాన్ని కూడా తెలియజేస్తాడు. ఉపవాసం అంటే కేవలం అన్నపానాలు మానటం కాదు, దేవునితో మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రత్యేకించబడి దేవునితో నివాసం చేయటమే సరైనటువంటి ఉపవాసం. ఈ ఉపవాసంలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఈ కబురు ఎప్పుడైతే పంపుతాడో అదే అధ్యాయంలో చూడండి అమ్మ 12వ వచనం అంటాడు. 12వ వచనంలో 2:12 ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు. అదిగో ఎట్లా రావాలంటమ్మా? ఉపవాసం అంటేనే మీ ఇంటి దగ్గర నుంచి కన్నీళ్ళు కరుచుకుంటే ఇక్కడికి రావాలా? ఏడుస్తూ వచ్చారా మీరు? ఏడుస్తూ వచ్చారా? ఉపవాస దినం అనగానే ఈరోజు లేదంటే శుక్రవారము ఉపవాస ప్రార్థన కాబట్టి అని ప్రకటనలాగా మారిపోయింది. ఉపవాసం అంటే మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసేది కాదు. మీకు తెలుసో లేదా? ఉపవాసం అంటే ఇంకా చర్చిలో ప్రకటించారు కాబట్టి ప్రతి శుక్రవారం ఉండాలి అని అనుకునేది కాదు. ఉపవాసం అనేది మన జీవితంలో ఎప్పుడయ్యారంటే పరిస్థితులను బట్టి కలుగు చేసుకునేది, సందర్భాలను బట్టి మనం తీసుకునే నిర్ణయం అది. బైబిల్లో కూడా దేవుడు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు? ఆయన దేవుని యొక్క ఆత్మ బలం పొందటానికి యోర్దానులో బాప్తిసం పొందిన తర్వాత దేవుని ఆత్మశక్తి కొరకు ఆయన 40 రోజులు ఉపవాసం, అంటే ఒక కార్యం కొరకు. మళ్ళీ తిరిగి ఆయన ఎప్పుడైనా 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు బైబిల్లో రాయబడిందా? లేదు కదా. ఎక్కడన్నా ఉన్నాడు ఆయన శిష్యువులు ఆయనతో పాటు తిరుగుతున్నప్పటికీ కూడా, అయ్యా మేము అప్పుడప్పుడు మేము ఉపవాసం ఉంటాం, మరి నీ శిష్యువులు ఎందుకు ఉపవాసం ఉండరు అని కొంతమంది అక్కడున్న యూదులు మత ప్రవిష్టులు అడిగారు ఆయన్ని. ఆయన అంటాడు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు ఏ ఇంట్లో వారు ఎవరు కూడా ఉపవాసము ఉండరు కదా. అంటే ఉపవాసం దేన్ని చూసిందంటే సిచ్యువేషన్ బట్టి మనం తీసుకునే నిర్ణయం. సరే, ఈ శుక్రవారం మనం ఉపవాసం ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్నామంటే దానికి ఒక బలమైన కారణం ఉండాలి. ఎందుకు నేను చెబుతున్నానంటే, ఉపవాసాన్ని ఆచరించి ఉపవాస ప్రార్థన ద్వారా బైబిల్లో ప్రతి ఒక్కరు కార్యాలు చూశారు. కానీ మన జీవితంలో అనేక ఉపవాసాల ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాయి, అయిపోతూనే ఉన్నాయి. వెనుతిరిగి చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే కార్యాలు ఎన్ని అని అడిగితే మనం ఎన్ని అని చెప్పగలుగుతాం? నా ప్రతి ఉపవాస ప్రార్థనకు ఒక కార్యాన్ని నేను చూశానయ్యా అని చెప్పగలుగుతామా? నా ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఇదిగో నేను మళ్ళీ ఇది నెక్స్ట్ శుక్రవారానికి నేను ఇది పొందుకున్నాను అని చెప్పగలుగుతున్నాను? కారణం ఏంటి అంటే, మన ఉపవాసంలో ఏం లేదు, దిశ నిర్దేశత లేదు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఉపవాస దినమును మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఉపవాసం ఉండాలి, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఉపవాసం ఉండాలి అని అంటే నీలో ఏముండాలి? దుఃఖం ఉండాలి, ఇంకా కన్నీరు విడిచే పరిస్థితి ఉండాలి. అది వచ్చే స్థితి మనస్పూర్వకంతో కూడుకున్నదై ఉండాలి. ఆమె ఎలా ఉండాలి? మనస్పూర్వకంగా ఉండాలి. బలవంతంగా కాదు, ఈడ్చుకొని వచ్చినట్టుగా కాదు, లాక్కొని వచ్చినట్టుగా కాదు. నీ మనస్సులో పుట్టాలి. అది నీ మనస్పూర్వకంగా జరిగే కార్యం అయి ఉండాలి. నినివే పట్టణస్థులకి యోనా ద్వారా ప్రకటన వెళ్ళింది. యోనా అక్కడికి వెళ్ళి 40 రోజులు ప్రకటన చేశాడు.
ఈ పట్టణం మీదకి దేవుని కోపం వస్తుంది. మీరు ఇక్కడంతా సరిలేరు జనాలు, దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, కనుక దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఆ రీతికి జరగకూడదంటే మీ మనసులు మార్చుకోనండి అని చెప్పినప్పుడు 40 రోజుల తర్వాత అది రాజుకు చేరవేసింది. ఆ విషయం ఎప్పుడైతే రాజుకు తెలిసిందో అందరూ కూడా తాము తగ్గించుకొని తమ వస్త్రములు ఇప్పేసి గోను పట్ల కట్టుకొని బూడిదలో కూర్చొని మనస్పూర్వకంగా దేవునికి ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన ద్వారా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు వారికి చేయాలనుకున్నటువంటి కీడును చేయక సంతాపపడి ఆ నినివే పట్టణాన్ని రక్షించినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఒక్కసారి అనుకున్నాడని అంటే దాన్ని ఆపడం సాధ్యం కాదు. అందుకని ఆయన అంటాడు, ఇదిగో ద్వారం నీ ఎదుట తెరిచి ఉన్నాను, ఎవడు దానిని మూయలేడు. ఒకవేళ ఆయన మూసాడంటే ఎవరు దాన్ని తీయలేరు. అంటే ఆయన ఏదన్నా ఒకటి చెయ్యాలి అని అనుకుంటే దాన్ని చేసి తీరతాడు. కానీ చెయ్యాలనుకున్నవి కూడా కొన్ని చేయలేకపోయాడు. దేనిని పెట్టయ్యా అంటే భూమి మీద మనుషుల యొక్క ప్రార్థన ద్వారానే. ఆమె ఇశ్రాయేలీయులని చాలాసార్లు ఆయన కోపపడి వారిని నాశనం చేయాలనుకుంటాడు, చాలాసార్లు నాశనం చేయాలనుకుంటాడు. మోషే ఇటు పక్కకు రా, వాళ్ళని నేను అంతం చేసేస్తాను, ఒక్క క్షణంలో వాళ్ళని నాశనం చేసేస్తాను అంటాడు. కానీ మోషే మధ్యలోకి వచ్చి చేతులు 2 జోడించి, ప్రభువా అంత పని చేయొద్దు, నీ కోపం ఇశ్రాయేలు మీద నీ ప్రజల మీద మండనీయొద్దు, దయచేసి కనికరించు అని మోషే ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆలోచన ఏమైపోయింది? మారిపోయిందా లేదా? దేవుని ఆలోచన మార్చేది ఏదన్నా ఉంది అని అంటే ప్రార్థన. ఆ ప్రార్థనే ఉపవాస ప్రార్థన. కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనేక మంది ఉపవాసం ఉండి అనేక మంది జీవితాల్లో దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొని తమ మనస్సును మార్చుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా తన మనసును మార్చుకుంటాడు. ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సినది ఒకటి, నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేవుని మనసు మారాలి. ఆమె దేవుని మనసు మారాలంటే మన మనసు మారాలి. ఆ మనసు ఎలా ఉండాలి అంటే పూర్వకంగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి. ఆ హృదయపూర్వకంగా ఉన్నప్పుడే ఆటోమేటిక్గా మనకేం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది, కన్నీరు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. హిజ్కియా కన్నీరు కారిస్తేనే ఏమయ్యింది? ఆ కన్నీరు దేవుడు చూశాడు. యెషయా చూడలేదు. యెషయా చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు చనిపోబోతున్నావు, నీ కథ అయిపోయింది, ఇంకా నీ ముగిసిపోయింది నీ చాప్టర్ అని అంటే ఇక ఆ సమయంలో దిక్కుతోచని పరిస్థితి. గోడ వైపు తిరిగి ఇక ఎవరికి చెప్పుకోను నా బాధని కళ్ళు మూసుకొని గట్టిగా నిట్టూర్పు విడిచి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, అయితే ఆయన చేసినటువంటి ప్రార్థన గొప్పతనం ఏంటంటే ఆ ప్రార్థన చేయటానికి ఆయనకు అర్హత ఉంది. అర్థమవుతుందా? అర్హతతో కూడుకున్న ప్రార్థన చేయాలి. కొంతమందికి అర్హత ఉండదు ప్రార్థన చేయడానికి, అయినా చేస్తారు, అడుగుతారు. ఆయన ఏమని అడిగాడయ్యా అంటే దేవుని వైపు తిరిగి, ప్రభువా నేను నీ ఎదుట ఎలా భయభక్తి కలిగిన వాడిని నడుచుకుంటునో, భయభక్తులు కలిగి నేను ఎలాంటి కార్యాలు నీ కొరకు చేసితునో జ్ఞాపకము చేసుకొని ఆ కార్యములను బట్టి నా ఎడల కృప చూపించు. మనం ఏమీ లేకుండా దేవుడిని అడిగి పొందుకోవటం అసాధ్యం. మన జీవితంలో ఏముండదు. ఏమి చేయకుండా, దేవుని కొరకు ఏమి చేయకుండా దేవుడిని అడిగే అర్హత మనకు లేదు. అయితే హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు అని అంటే ఆయన చేశాడు. దేవుని కొరకు ఏదైనా చేసిన వాళ్ళు ఖచ్చితంగా కన్నీళ్లు కాలుస్తారు. ఎవరైనా మనకు మేలు చేసి మనకు కీడు చేస్తే అది తలుచుకొని మనకు దుఃఖం వస్తుంది కదా, రాదా? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోయి చెప్తా ఉంటాం. ఎట చెప్తాం? నవ్వుతో చెప్తామా అని ఏడ్చి కన్నీళ్ళు వలవల కారిపోతూ నేను ఎంత మేలులు చేశాను వాళ్ళకి, ఎన్ని చేశాను వాళ్ళకి, ఈరోజు నాకు ఇట్లా చేస్తారని కళ్ళగొనుకో నా కడుపును పుట్టిన బిడ్డలు కూడా చూడలేదు, నేను అంత బాగా చూశాను వాళ్ళని చెప్పి కన్నీళ్ళన్ని కారిపోయేలాగా చెప్తారు. చేస్తే కదా మనకు వచ్చేది ఆ బాధ.
దేవుని సన్నిధిలో కూడా వచ్చి మనకు కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి అంటే మనం చేసినటువంటి కార్యాలు, మనం చేసినటువంటి భక్తి నిష్ఠతలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే కలుగు చేసుకొని అంటాడు, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూసి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమె ఏ ప్రార్థన? ఆయన నిజం చేశాడు, అంటే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఏముంది? నిజం ఉంది. ఈరోజు మన ప్రార్థనలో కూడా మనం అడిగే దాంట్లో ఏముండాలి? సత్యం ఉండాలి, సత్యం ఉండాలి. అంటే ఏం చెప్పి మనం ఏమి చేయలేదు దేవునికి అంటే మన ప్రార్థన వినడని కాదు దేవుడు. మరి ఇంక నేను ఏం చేయలేదు కదా దేవునికి అంటే ఇంక నేను ప్రార్థన చేయడం వ్యర్థమా అన్ని డౌట్ వస్తుంది మళ్ళీ మీకు. ఇప్పుడు మీరు అనాలి, నేను ఏదో ఒకటి చేయాలంటే కూడా నువ్వు నాకు ఒక కార్యం చేయాలి ప్రభా. హిజ్కియా దేవుని సన్నిధిలో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాడు. నేను కూడా నా జీవితంలో కూడా నేను ఒకవేళ నీ కొరకు భయభక్తులు కలిగిన వాడినై ఉండకపోవచ్చు, దేవుని ఆలయం కొరకు, దేవుని మందిరం కొరకు ఏ కార్యాలు నేను చేయని వాడినై ఉండవచ్చు. అయితే నేను చేయనట్లుగా నా జీవితంలో కార్యాలు జరిగించు. ఇచ్చిన వాడికి అడిగే అధికారము ఉంటుంది కదా, ఉంటుందా? ఉంటుందా? ఇచ్చిన వాడికి అధికారం ఉంటుంది. ఏమి ఇవ్వకుండా పోయి ఏం మాట్లాడతాం? అది ఒక్కోసారి మనమే అనుకుంటాం నామోషిగా. పెళ్ళి పిలవకపోతే పోవాలంటే ఏమంటారక్క? పిలవని పేరంటానికి ఏం పోతాం, మమ్మల్ని పిలవలేదు బ్రదర్ వాళ్ళు, పిలవకుండా ఎట్లా వెళ్తాను నేను వెళ్ళను, పొరపాటు మేము వెళ్ళము అని అంటారా లేదా? మీరు అనరా? వాళ్ళు పిలిస్తే పిలకపోతే మాకెందుకు, మేము పోతామంటే. పిలిచిన పెళ్ళికే పోవడం నామోషి ఈ రోజుల్లో కొంతమందికి కదా. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే నా యొద్దకు రండి అంటున్నాడు. ఏమంటున్నాడు? నా యొద్దకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి అని పిలిచినాడు అని అంటే ఇప్పుడు మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి వచ్చాం. ఈ వచ్చిన తర్వాత మనం ఎలా ప్రార్థించవచ్చు? దేవుని సన్నిధిలో కొంతమంది ప్రార్థన ద్వారా కొన్ని కార్యాలను జయించారు, కొన్ని కార్యాలను పొందారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో, మన బ్రతుకులో కూడా మనం చేసే ప్రార్థన కార్యాలు జరిగించే శక్తి కలిగినది దేవుడు మార్చును గాక. పెద్ద ప్రార్థనలు అవసరం ఏమి లేదు, చిన్న ప్రార్థనలే చాలు, చిన్న ప్రార్థనే చాలు. అది ఎట్లా చేస్తే ఎలాంట? మనస్పూర్వకంగా చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు, మొట్టమొదటిగా చూడండి, దేవుని సన్నిధిలో చేసినటువంటి మొదటి ప్రార్థన, ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే యోనా గ్రంథమే చూడండి ఒక మాట, 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడమ్మా. 5వ వచనం. చాలమ్మ 10వ వచనం చూడమ్మ. ఇప్పుడు అంత చేసిన తర్వాత 10వ వచనం, తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. ఈడ మనం 5వ వచనంలో చూసినప్పుడు అంటున్నాడు, ఆయన అంటాడు, తన కోపము ఒకవేళ దేవుడు తన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై 8వ వచనం అంటాడు, మనం లయం కాకుండా తన కోపాన్ని చల్లార్చుకును. దైవ కోపమును కరుణగా మార్చినటువంటి ఉపవాస ప్రార్థన. ఆమె దేవుని కోపాన్ని ఏం చేసిందంట? నినే పట్టణం మీదకి దేవుని కోపం వచ్చింది. అయితే ఆ కోపాన్ని ఏం చేశారు వీళ్ళు? ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్లీగా టక 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 అన్ని ప్లాన్లన్నీ మారిపోయాయి.
టకటకటక సిచ్యువేషన్లన్నీ చేంజ్ అయిపోయాయి. అన్ని మార్పులు వచ్చేసాయి. విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టారు, తీసివేయాల్సిన తీసేశారు, చేయాల్సిన కార్యాలు చేశారు. ఇవిడింట్లుగా చేసి కూర్చొని అప్పుడు అనుకుంటున్నారు, ఇలా చేస్తే ఒకవేళ దేవుడు మనకు చేయదలిచినటువంటి కీడు చేయక తన కోపాగ్ని ఒకవేళ మానుకునునేమో అని చేశారు. చేసిన ఆ కార్యము 10వ వచనంలోకి వచ్చేళ్ళకి దేవుడు చూసి ఏమంటున్నాడు, తాను పశ్చాత్తాపడ్డాడట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే దేవుని యొక్క కోపం ఒక్కోసారి మన మీద కూడా ఉంటుంది. ఉండదా? అబ్బే దేవుని కోపం నా మీద, ఆయన కరుణామయుడు దయామయుడు అని సినిమాలు చూసి మనకి ఇయే తెలిసేమో. మన దేవుడు అంటాడు, నీ దేవుడిని యెహోవా నేను బహు రోషము కలిగిన దేవుడు అని అంటాడు. అంత మాత్రమే కదా, ఇంకొక మాట అంటాడు, దేవుని చేతిలో పడితే మంచిదయ్యా, దేవుని చేతిలో ఉంటే మంచిదయ్యా, ఆయన చేతి నీడ కింద ఉంటే మంచిదయ్యా అంటాం. అయితే దేవుని వాక్యం ఏంటో తెలుసా, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరం అని ఉంటుంది. ఆయన చేతిలో ఉండటం భయంకరం అంట. మరి ఇవన్నీ ఎందుకు విచిత్రంగా చెప్తారు కొంతమంది సేవకులు కదా. అంటే మనం ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసినా, ఒక చిన్న తప్పిదం చేసినా దేవుడు వెంటనే కోప్పడతాడు. కోప్పడతాడు లేదా? మోషే మీద కోపం లేదా? దేవుడు మోషే మీద కోప్పడ్డాడు. మోషే ఎలాంటి వాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుని చేత సాక్ష్యం పొందినవాడు. మోషే మీద దేవుడు కోపం రాలేదా? మోషే నీ మీద నా కోపం మండుతుంది అంటాడు ఒకసారిగా. అనేక సార్లు దేవుని కోపాన్ని చల్లార్చిన ఈయన మీదే మోషే మీదే దేవుని కోపం పడింది. దావీదు మీద దేవుడు కోపం రాలేదా? దావీదు, నువ్వు నా హృదయానుసారుడివి, నువ్వు అయితే నా మీద నీకు ఎలా వస్తుందయ్యా కోపం? అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకో, సర్దుకట్ట. నువ్వు నేను ఒకటే కదా, నువ్వు నేను ఫ్రెండే కదా, మన ఇద్దరు స్నేహితులమే కదా, కోపం తగ్గించుకో. నా మీద కోపడటం ఏంటి? నువ్వు నా మీద కోపడితే జనాలు బాగుండదయ్యా అని అన్నాడా? పడాల్సింది కోపం తప్పదు. శిశువుల్ని ప్రేమించాడు, శిశువుల మీద కోపం లేదు. ఆయన విశ్వాసంలో సన్నగిల్లినప్పుడు, అల్ప విశ్వాసులారా ఎంతవరకు నేను మీతో ఉండాలి, ఎంతవరకు నేను మిమ్మల్ని సహించాలని వారి మీద కోపడ్డాడు. ఇక ప్రకటన గ్రంథంలోకి వెళ్తే కొన్ని సంఘాలు ఉంటాయి, ఆ సంఘాల మీద కూడా కోపడతాడు ఆయన. సంఘం అంటే నేను స్వరక్తిమిచ్చి కొన్నట్టు సంఘం మనమే, మన మీద కూడా కోపపడతాడు. కోపపడడం తప్పు కాదు. ఎందుకనంటే దేవుని కోపం కూడా ఒక్కొక్కసారి మంచికే వస్తుంది. మానవుని కోపం మనుషుల మీద నాశనానికి వస్తే, దేవుని కోపం మనుషుల మార్పు కొరకు వస్తుంది. ఇది మానవుల కోపానికి దేవుని కోపానికి తేడా. అర్థమవుతుందా? నీ మీద నా కోపం వచ్చిందనుకో, నా కోపం ఏం చేస్తుంది? ద్వేషాన్ని పెంచుద్ది, అసూయని పెంచుద్ది, క్రోధాన్ని పెంచుద్ది. ఇక దాని ద్వారా దరిద్రమైన, నీచమైన, నికృష్టమైన ఆలోచనలు వస్తాయి. అందుకని దేవుడు అంటాడు, కోపపడుడి కానీ పాపము. అంటే కోపపడితేనే ఏమొస్తుంది? వెంటనే ఎందుకంటే కోపం పడిన తక్షణం మనలో వచ్చేది ఏంటంటే ద్వేషము పాపానికి సూచన. ఒక మనిషిని ద్వేషించేవాడు నిత్య నరకాగ్నికి పాత్రుడు అంటుంది వాక్యం. మనం ఎవరిని ద్వేషించేవారుగా ఉండకూడదని దేవుడు అందుకే చెప్పేది. ఈ ఉపవాస దినమున మన మనస్పూర్వకంగా మనం చేసే ప్రార్థన బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. మన మనసును చూస్తాడు ఆయన. హిజ్కియా మనసును బట్టి, హిజ్కియా కన్నీళ్లను బట్టి, యథార్థమైన ప్రార్థనను బట్టి ఆయనకు ఆయుష్నిచ్చినాడు, తను స్వస్థపరిచినాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన యథార్థత కలిగినదై ఉండాలి. ప్రభువా, నా హృదయాన్ని చూడయ్యా, నీ సన్నిధికి వచ్చినాను. నా నోటి మాటలను బట్టి చూడొద్దు నువ్వు ప్రార్థన అనొద్దు. నా హృదయాన్ని చూడు, నా హృదయ అంతరంగములను చూడు. ఎందుకయ్యా, ఎందుకు ఈ మాట అనాలనంటే, నీ దేవుడిని యెహోవా హృదయాంతరంగములన్నిటినీ పరిశోధించువాడు. ఆయన పరిశోధిస్తాడు. నువ్వు అడిగే ఎన్ని ఇచ్చేవాడైతే ఆయన దేవుడు కాదండి, ఆయన కూడా పిచ్చోడు అయి ఉండాలి. మనం చెప్పే ఎన్ని వినేవాడు ఎవరమ్మా? సాత్విక. మనం చెప్పే ఎన్ని ఏం తెలియనోడు ఎవడంటే వాడు పిచ్చోడు అంటాం. వాడి పిచ్చోడు, వాడికి ఏం తెలియదు, పో ఏమడిగినా చేస్తాం. మన దేవుడు అట్లా కాదు. మనం అడిగిన ఎన్ని ఇస్తాడు అనుకుంటే మనకంటే ఎర్రోడు ఇంకొకడు ఉండడు. దేవుడు కొంతమంది ఊరు చెప్తారు, అడుగుడి మీకు ఈ పని అని చెప్పి అడగటమే బిజీగా, ఇంక అడగటమే. ఏంటి అడిగేది? నీ నోటిలో నుంచి వచ్చే మాటలను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వనివ్వడం. ఇక్కడి నుంచి ఇది చూసిస్తాడు.
దావీదు అంటాడు, ఆయన నా హృదయ నిర్దోషత్వమును బట్టి నాకు తీర్పు తీర్చునుగాక. కానీ దేవుడు అంటాడు, నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో, నీ హృదయమును భద్రంగా కాపాడుకో. ఎందుకంటే నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరుతాయి. నీ హృదయంలో నుండి, అందుకే హృదయం నిండిందని పెట్టినవారు మాట్లాడద్దు. ఈరోజు హృదయంలో ఒకటి పెట్టుకొని నోటితో ఒకటి ప్రార్థన చేస్తే దానివలన ప్రయోజనము లేదు. అది వేషధారుల యొక్క ప్రార్థన. వేషధారుల యొక్క ప్రార్థన మనం మత్తయి సువార్త చదివితే అవసరం లేదు, కానీ మత్తయి సువార్తలు అంటాడు, ఇదిగో కొంతమంది తమ ప్రార్థనలు వినాలని దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట, వారు నిశ్చయంగా తమ ఫలమును పొంది ఉన్నారంటాడు. ఒక్కొక్కసారి మనం చేసే ప్రార్థన దేవునికి కోపం కూడా కలిగిస్తుంది. మన ప్రార్థన దేవునికి కోపం కలిగిస్తుంది. కానీ మన ప్రార్థన దేవుని కోపాన్ని కరుణగా మార్చేదిగా ఉండాలి. దేవుని యొక్క కోపం మానవుల మీద రావటానికి చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 23 వర్స్ 21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. అదిగో ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలంట, ఆయన మాటలను వినవలనంట. లేకుంటే ఏంటంటే మన దేవుడు కోపం రాదా? తండ్రి తన ప్రేమించే వారిని కోపపడినట్లుగా నేను కూడా మీ మీద కోపపడతానంటాడు. ఎప్పుడు దేవుని కోపం మన మీదకి వస్తుందంటే ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండకుండా, అంటే ఆయన సన్నిధిలో ఉన్న మనం ఎలా ఉండాలి అనే ఒక విచక్షణ ఈరోజు చాలామంది క్రైస్తవులు కోల్పోతున్నారు. నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను, నేను ఎవరి సంబంధిని, నేను ఎవరు స్వాస్థ్యాన్ని, నేను ఎవరు సొత్తును, నేను ఎలా ఉండాలి అనే ఒక విషయాన్ని మనుషులు మర్చిపోతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని కోపం మనుషుల మీదకి రావటానికి ప్రత్యేకమైనటువంటి విధానం ఏంటంటే, నా సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండట్లేదు. అజాగ్రత్తగా ఉండకూడదు దేవుని సన్నిధిలో. ఈ రోజుల్లో అందుకని ప్రసంగిలో కూడా చాలా చెప్తాడు ఆయన ఒక మాట. ఏమంటాడు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, అనగా దేవుని సన్నిధికి పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు, మన ప్రవర్తన చాలా జాగ్రత్త. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి ప్రతిఫలం ఉంటుంది. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ, మన మనసు చెప్పినట్లుగా మనం ప్రవర్తిస్తూ, మన ఆలోచనలు బట్టి మనం ప్రవర్తిస్తూ, దైవ చిత్తమును నా జీవితంలో జరిగించు ప్రభు అని ప్రార్థించటం వలన ఆ ప్రార్థన నీకు కనికరం రాక దేవుని కోపముని తెచ్చుకునేటట్లుగా ఉంటుంది. ఈ రోజుల్లో దేవుని కోపం అందరి మీద ఉందా లేదా? అందుకని దేవుడు నా సన్నిధి మీరు జాగ్రత్తగా ఉండాలి, నా మాటలు మీరు వినాలి. అంటే ఆయన మనకి ఏదైతే చెప్పినప్పుడు దాన్ని వినాలి. నేను వినను ప్రభువా, నేను లోబడను ప్రభువా, నేనేంది వినేది, నేను అనుకున్నట్టే నేను బ్రతుకుతాను, నేను అనుకున్నట్టే నేను జీవిస్తానంటే దానికి అదేంటిది అర్థం? మన ప్రవర్తన మనం ఏం చేసుకోవాలి? దేవుని సన్నిధిలో ఉండేవారు ఆయనకు అనుకూలంగా ఉండేటట్టుగా చూసుకోవాలి, మనుషులకు అనుకూలంగా కాదు. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రార్థించేవా, మనుషుల దగ్గర ప్రార్థించాం కదా. మనుషుల దగ్గర పోయి వేడుకోవాలంటే మనుషులకు అనుకూలంగా ఉండాలి, కరెక్టే కదా. ఇప్పుడు నీ నుంచి నాకు సహాయం కావాలంటే నేను నీ దగ్గర అనుకూలంగా ఉండాలి, నా నుంచి మీకు సహాయం కావాలంటే మీరు నాకు అనుకూలంగా ఉండాలి. మనం మనుషుల్ని ఆధారం చేసుకోవట్లేదు కదా, మనుషుల్ని మనం నమ్ముకోవట్లేదు కదా. అయితే మనకు ఆధారం ఎవరు? మన దేవుడే కదా. మరి ఆ దేవునికి మనం ఎలా ఉండాలి అంటే అనుకూలంగా ఉండాలి. దేవునికి అనుకూలమైనటువంటి మార్గంలో మనం నడవాలి. ఆమేన్. ఇది దేవుడు కోరుకునేది. అందుకని ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా కూడా ఆయన మనకు అనుగ్రహించము. బహుశా ఇన్ని రోజులు మనం చేసిన ఉపవాస ప్రార్థనలు ఆయన చిత్తము తెలియకుండా, ఆయన చిత్తమును ఎరగకుండా, ఆయన చిత్తమును జరిగించకుండా ఒకవేళ మనం అడిగామేమో. క్షమించు ప్రభు అని అంటే పరిపూర్ణమైన క్షమాపణ ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఎందుకంటే అలాగే ఉండిపోండి నేను చెప్పడు. దేవుడు మనకు ఎప్పటికప్పుడు ఆలోచన ఇస్తాడు. ఎప్పటికప్పుడు అలా కాదు నాయన ఇలా అంటాడు, ఇలా కాదు అలా అని నేర్పిస్తాడు మన దేవుడు, విడిచిపెట్టడు. అందుకని వీడు అంటున్నాడు, దేవుని యొక్క కోపం ఆయన మాట వినకుంటే, ఆయన సన్నిధిలో మనం అజాగ్రత్తగా ఉంటే ఆయన కోపం మన మీదకి వస్తుంది. ఆయన కోపం మన మీద కానీ ఉన్నంత వరకు మన పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. కీర్తనలో 90వ కీర్తన
7వ వచనం. నీ కోపం వలన నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. మేము క్షీణించుతున్నాము. నీ ఉగ్రతను బట్టి నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. దిగులు పడుచున్నాం. నా దోషములను చాలేమ్మా, ఏముందట కోపం వల్ల క్షీణించిపోవటం. రెండవదిగా మన జీవితంలో దిగుళ్ళు ఉన్నాయా లేదా? దిగుళ్ళు ఉన్నాయా లేదా? ఎవరు దిగులు లేని వాళ్ళు ఈ రోజుల్లో? కారణం ఏంటి? మన జీవితంలో ఎందుకు ఈ దిగుళ్ళు? ఎప్పుడు దేనికి ఉన్నదాని కోసం దిగులు? బిడ్డల గురించి దిగులు, భార్య గురించి దిగులు, భర్త గురించి దిగులు, తల్లిదండ్రుల గురించి దిగులు, భవిష్యత్తు గురించి దిగులు, కుటుంబం గురించి దిగులు. దిగులన్నా చింతన్నా ఇవన్నీ ఒకే దానికి సంబంధించినవే. దేవుని కోపం మన మీద ఉంది అని అంటే మనకు దిగులు ఉంటుంది, చింత ఉంటుంది, విచారం ఉంటాయి. లేదండి ఇది దేవుడి కోపం కాదులేండి, మా ఆయన వల్లే నాకు ఈ దిగులు, మా ఆవిడ వల్లే నాకు ఈ దిగులు, మా పిల్లల వల్లే నాకు ఈ దిగులు, మా తల్లిదండ్రుల వల్లే నాకు ఈ దిగులు అని చెప్పుకొని మనం ఏం చేస్తాం? సమర్థించుకుంటా ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోపం కూడా నీకేం చేస్తుందంటే సమాధానం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఈ లేని అనుభవాలు ఉన్నప్పుడు ఒక్కసారి తొందరపడి గలిబిలి కాకుండా ఏం చేయాలి? ఒక సెకను, దేవా ఒకవేళ నీ కోపం ఏమన్నా నా మీద ఉందా? దిగులు పడకు, జడియకు, ధైర్యంగా ఉండు, నిబ్రమ కలిగి ఉండు, దేని గురించి చింతపడకు. ఇవన్నీ మాటలు ఏందండి? దేవుని మాటలు. దీనికి ఆపోజిట్ వర్డ్స్లో, దీనికంత వ్యతిరేకతలో దిగులు, విచారం, చింత, అసమాధానం, నెమ్మది లేకపోవటం, ప్రశాంతత లేకపోవటం, ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయనంటే బహుశా దానికి కారణం ఏంటో కాదు, ఒకవేళ దేవుని కోపమే మన మీద ఉండవచ్చు. నినివే పట్టణస్థులు దేవుని కోపం వచ్చిందని వారు తెలుసుకున్నప్పుడు తాము మార్చుకొని వారు తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుని కోపం దైవ కరుణగా మార్చుకున్నారు. ఆమె దేవుని యొక్క కరుణగా మార్చుకున్నారు. ఈరోజు మన కుటుంబాలకు కూడా, మన సంఘానికి కూడా, మన సమాజానికి కూడా, మన బ్రతుకుల మీద కూడా ఒకవేళ దేవుని కోపం ఉంటే మనం ఏమైతే క్షీణించిపోతున్నాం, రోజు క్షీణించిపోవటం. ఈ క్షీణింపజేసే దశ దుష్టుడిది. లైకర్త ఒక్కోసారి వాడు మనల్ని పాడు చేయడానికి రావచ్చు. అయితే దేవుని యొక్క కోపం మనుషుల్ని క్షీణింపజేసే స్థితి వస్తే అది అపహాస్యాస్పదంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అపహాస్యాస్పదంగా ఉంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కోపం మన మీద ఉండకూడదు, దేవుని కరుణ మన మీద ఉండాలి. దేవుని కరుణ ఉండాలంటే నినివే పట్టణస్థులు ఉపవాసం అంటే ఏం చేశారు? తమ బట్టలు విడిచేశారు, అనగా తమ స్వనీతిని విడిచిపెట్టేశారు. ఈ రోజుల్లో కొంతమంది తమ స్వనీతిని ఆధారం చేసుకొని బ్రతుకుతుంటారు. తమ స్వనీతిని విడిచిపెట్టాలి. గోలి బట్టలు ధరించుకున్నారు, అనగా తగ్గింపును ధరించుకున్నారు. బూడిదలో కూర్చున్నారు, అయ్యా నేను వ్యర్థుడు అని చూపించుకున్నారు, ప్రయోజనం లేని వాడిని నేను అని తాము మార్చుకున్నారు. తమ మనసును మార్చుకున్నారు, హృదయపూర్వకంగా హృదయ గర్వమును విడిచారు. ఈరోజు మనము కూడా క్షీణించిపోకూడదు, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, హెచ్చించబడాలి, వృద్ధి చెందే వారంగా ఉండాలి, ఫలించే వారంగా ఉండాలి అని అంటే దేవుని కోపం మన తల మీద నుంచి వెళ్ళిపోవాలి. 6 లక్షల కాల మంది ఐగుప్తులోంచి విడిచి బయటకు వస్తే దేవుని కోపం వలన క్షీణించి ఇద్దరు ఎంతమంది అమ్మా? ఏంది అసలు కదా అర్థం మనకి చెప్పే ఎట్లా ఉందో అసలు వినేదానికి బాగుందా? 6 లక్షల మంది దేవుడు మీకు వాగ్దానం చేసినటువంటి కానానులోనికి మిమ్మల్ని నడిపించబోతున్నాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేయబోతున్నాడు అని అంటే ఆశతో, ఆకాంక్షతో, అబ్బా ఇంకా మా బానిస బ్రతుకు పోయింది, మా జీవితాలు బాగుపడ్డాయి, ఎన్ని రోజులకి దేవుడు మమ్మల్ని కరుణించాడు అని సంతోషముతో తట్ట బుట్ట మూట ముళ్ళు అన్ని సర్దుకొని బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అనుకుంటూ పాట పాడుకుంటూ పోయారు. సముద్రం దాటారో లేదో ఆ నీచ స్వభావం
ఆ లోక స్వభావం వారిలో మాత్రం పోవాలి. ఐగుప్తినైతే విడిచారు కానీ ఐగుప్తి యొక్క స్వభావాన్ని మాత్రం వాళ్ళు విడిచిపెట్టట్లే. ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ లోకపు దరిద్ర బుద్ధులు మాత్రం అన్నీ అట్టే ఉంటాయి లోపల. ఐగుప్తిని విడిచడం ప్రాముఖ్యం కాదు, ఐగుప్తితో పాటు ఐగుప్తులన్నీ విడిచిపెట్టాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత గొనుగుతున్నారు, సనుగుతున్నారు, మూలుగుతున్నారు, కోపపడుతున్నారు, అసూయపడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ 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 దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చినప్పుడల్లా వాళ్ళు క్షీణించి నూను కుమారుడిని యెహోషువ, కాలేబు తప్ప మరి ఎవ్వరు కూడా దేవుని రాజ్యంలోనికి వాగ్దానం చేసిన దాంట్లోని స్వతంత్రించుకోలేకపోయారు. ఇప్పుడు నువ్వు ప్రార్థించేది కూడా నువ్వు పొందుకోవాలనంటే నువ్వేం చేయాలి? దేవుని కోపానికి నువ్వు నీ మీద ఉంచుకొని నువ్వు ప్రార్థించకూడదు. దేవుని కోపం నీ మీద మండుతూ నువ్వు ప్రార్థించడం వల్ల నీకు ఉపయోగమే లేదు. ఆ కోపాన్ని నువ్వు కరుణగా మార్చుకొని ప్రార్థన చేసినప్పుడే నీకు నీ ప్రార్థనకు ఒక సార్థకత ఉంటుంది. మనం మార్చుకోవాల్సినవి చాలానే ఉంటాయి మన జీవితంలో. దేవుడు దేని చూసి కోపపడతాడో మనకు బాగా తెలుసు కదా, తెలియదా? దేవుడు దేని చూసి కోపపడతాడు? ఇందాక మనం చూసాం కదా, నా సన్నిధిని మీరు నిలిచి జాగ్రత్తగా ఉండి నా మాటలు వినాలి, నేను మీకు ఏదైతే బోధిస్తున్నానో వాటిని కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఒక్కోసారి కొంతమందికి నేను దేవుని మాటలు అట్లా కాదు ఇట్లా అట్లా అని చెప్పినప్పుడు నువ్వు నాకు చెప్పేది మాకు చెప్పొద్దండి అంటారు. మాకు చెప్పేది ఏంటి, మాకు తెలుసులే అంటారు. అలా కాదు, నీ ఆలోచన కరెక్ట్ కాదు, నీ మార్గం కరెక్ట్ కాదు, నీ విధానం కరెక్ట్ కాదు, సరి చేసుకో అని అంటే వాళ్ళు ఏం చేస్తారు? రారు. మనం సరి చేసుకోగలిగితే ఆయన మన జీవితాన్ని సరి చేయగలడు. ఆమె మోస్ట్ ఎగ్జాంపుల్ నినివే పట్టణాన్ని ఎక్కువ నేను చెప్పాలి. ఆ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి. 40 రోజుల్లో నాశనమైపోవాల్సి ఉన్న పట్టణం, 40 రోజుల్లో లయమైపోవాల్సి ఉన్న పట్టణం, 40 రోజుల్లో కంటికి కనబడకుండా అగ్ని చేత కాల్చబడాల్సినటువంటి దేవుని కోపానికి బలైపోవాల్సిన పట్టణం ఒక ప్రార్థన ద్వారా, ఒక మార్పు చెందిన ప్రార్థన ద్వారా కరుణించబడింది. ఆమె ఈరోజు నీ కుటుంబం, మన కుటుంబం, మన భవిష్యత్తు దేవుని కోపం వల్ల ఒకరు క్షీణించిపోతున్నాయేమో. మనం అనుకున్నది జరగట్లేదేమో, మనం కోరుకున్నది జరగట్లేదేమో, ఆశించింది కనబడకుండా మరుగైపోతుందేమో. కారణం ఏంటి? అందుకని దేవుని కోపం వలన ఏమవుతుందంటమ్మా, మేము క్షీణించిపోతున్నాము. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దిగులు, దేని గురించి దిగులు పడకూడదు. ఈ మధ్యాహ్న కాలం మనం చేసే ప్రార్థనను బట్టి మన దిగులు, మన విచారం, మన చింత ప్రతిది కూడా దేవుని మీద ఒప్పజెప్పి మన జీవితాల్లో ఒక ప్రశాంతత కావాలి, ఒక సమాధానం కావాలి, నెమ్మది కావాలి. ఎలాంటి దుర్వార్తలు మనం విన్నా కూడా నీతిమంతుడు దుర్వార్తకు జడీడంట. అంటే అర్థమైంది జడీడంటే ఎవడో వచ్చి మీ నాయన ఎట్టటోడు, మీ అమ్మ ఎట్టాడిది, నీ భర్త ఎట్టటోడు, నీ భార్య ఎట్టటోడు అని అంటే ఏమైపోతారు? ఈ రోజులు కొంతమంది ఏమైపోతారు? రాని ఇంటికి చూసుకుంటావా? అరే నా భర్త అలాంటోడు కాదండి, నా భార్య అలాంటిది కాదండి, నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదండి. ఈరోజు కొంతమంది భార్యలు భర్తలు చెప్తారు, మీ అమ్మ ఇలాంటిదేనయ్యా, మీ నాయన ఇలాంటోడయ్యా అంటే అవునవును మా అమ్మ మామూలుది కాదు. నిజమే. అందుకేనండి ఈడ ఆ తల్లికి పుట్టి ఆ తల్లి పాలు తాగి ఆ తల్లి పాలతోనే పెరిగి ఆ తల్లి చేతులతోనే పెరిగి పెద్దయ్యి ఆ తండ్రి చేత పెళ్లి చేయించుకొని భార్య పక్కలోకి వచ్చేళ్ళకి ఏమంటాడు? మీ అమ్మ మంచిది కాదండి. అవునవును నిజమే. అందుకే నేను పలకను ఇంకా మీ అమ్మతో అంటే పలకమాక. లేరా? ఎంతమంది లేరండి? అయ్యా నేను మీ అమ్మ వాళ్ళ ఇంటికి మాత్రం రానయ్యా, నేను చచ్చినట్టు నేను మీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మరి ఏం చేద్దాం? మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదాంపా, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదాంపా. ఆడికైతే ఓకే, నువ్వు ఎట్టంటే అట్ట. ఎందుకు? మా అమ్మ మంచిది కాదు. ఎలా మార్చబడిపోతున్నా, ఎలా నడిపించబడుతున్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఒక్కసారి దేవుని సముఖం ఎదుట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దిగులు నీ జీవితంలో ఉంది అని అంటే నీ మీద ఏముంది? దేవుని కోపం అనుకో. నువ్వు దిగులు, నువ్వు విచారం, నువ్వు క్షీణించిపోతూ ఒక్కోసారి నువ్వేమనుకుంటావు? సాతాను మీద వేసి ఆ నిందంతా సాతాను మీద వేసి ఏమంటాము? సాతానా పో, యేసునామములో పో, యేసునామములో పో అంటావు. వాడిది కాదు అది సమస్య. వాడు అంటాడు, తల్లే నేను నీ కాళ్ళు లేనమ్మా తల్లే, నేనే ఆడున్నాను, నీ దేవుడి కోపమే నీ మీద ఉంది, నా మీద పడి వస్తావేంటమ్మా తల్లి అంటాడు వాడు. మనకి ఏదన్నా చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న శ్రమ వచ్చినా, చిన్న వేదన వచ్చినా మనం గుర్తొచ్చేది ఎవరు వెంటనే? వాడు. పాపం వాడు మన జోలికి రాడోడు. అయ్యా నువ్వు నిజంగా యేసుప్రభు రక్షణతో గడగబడినప్పుడే నాకు నీ సంబంధం లేదు నాయన, నువ్వెవరు? నువ్వు దేవుని బిడ్డవు నాయన, నువ్వు నా బిడ్డవు కాదు. ఒకవేళ నిన్ను ఏదైనా చెయ్యాలన్నా, నీకు దిగులు పుట్టించాలన్నా, నీకు క్షీణత కలుగు చేయాలన్నా, నిన్ను నాశనం చేయాలన్నా నా శక్తి లేదు. అలా చేయాలంటే కూడా ఆయన పర్మిషన్ ఇవ్వాలి నాకు. అలాంటిది నువ్వు పట్టుకొని నా మీద పడతావేంటి నాయన అంటే వాడు మాటలేను, మనం వాడు మాటలేనము, దేవుడు మాటలేనము కదా. కాబట్టి ఈ మధ్యాహ్నం కలుస్తాను. ప్రాముఖ్యంగా మన కుటుంబంలో ఉన్న క్షీణత, మన బ్రతుకుల్లో ఉన్న దిగులుకు కారణం దైవత్వమే అని అనుకుంటే మార్చుకుంటే మంచిది. ఇది సాతాను కార్యాలు అని చెప్పి ఒకసారి మనం భ్రమలో పడతాం. సాతాను ఇట్లా చేస్తూ ఉందా మా జీవితాలను, సాతాను ఇలా చేస్తూ ఉందా మా కుటుంబాలను, సాతాను ఇలా చేస్తూ ఉందా మా జీవితాలను అని చెప్పి సాతాన్ని గద్దించుకుని దాంట్లో బిజీగా ఉంటాం గుడ్డోళ్ళగా. వాడు ఉంటే కదా తప్పదు. ఒక్కసారి దేవుని వైపు చూద్దాం. దేవుడు అంటాడు, సమాధానానికి కర్త నేను. దిగులుకి ప్రత్యామ్నాయంగా ఇచ్చేది సమాధానం. ఈరోజు మీ దేవుని యొక్క సమాధానం మన హృదయాల్లో ఉబ్బుకుతుండాలి. నీతిమంతుడు దుర్వార్తకి జడియుడు. ఈరోజు దేనికైతే మనం భయపడుతున్నామో, దేనికైతే గలిబిలైపోతున్నామో అవన్నీ మన జీవితం నుంచి తొలగిపోవడం కాక అవ్వాలనంటే నినివే పట్టణస్తులు ఏ రీతికి తాము పరివర్తనగా మార్చుకున్నారు, పరివర్తనగా చేంజ్ చేసుకున్నారు వాళ్ళు. చూడండి, టక ఎక్కువ టైం కూడా తీసుకోవాలి వాళ్ళు. సింహాసనం మీద రాజు మొదలుకొని దేశంలో కడగట్టినటువంటి పేదవాడు వరకు, పశువులేమి, గొర్రెలేమి, మేకలేమి అన్నీ కూడా ఏం చేశారు? పశువులు కూడా మేతలు పెట్టాల, వాటికి కూడా ఎండబెట్టారు. అవి కూడా ఆహారం తినడానికి వీల్లేదు. చిన్నలేమి, పెద్దలేమి, పసిపిల్లలేమి, అందరేమి ఎవరు కూడా తినడానికి, మంచి నీళ్ళు కూడా తాగడానికి వీల్లేదు. మనం ఇలా నిష్ఠతగా ఉంటేనే దేవుడు తన మనసును మార్చుకుంటాడు. ఈరోజు మన ప్రార్థన దేవుడు వినాలనేది సెట్గా చేయాలంటే అది ఒక వ్రతంగా మార్చుకోవాలి. అందుకని నేను చూపించాను, వ్రత దినమును ప్రకటించాను. ఉపవాసం అంటేనే ఒక వ్రతం లాంటిది. నువ్వు వ్రతం చేసి ఏం చేయాలి? ఆ రోజుల్లో ఋషులు ఏం చేసేవాళ్ళు? తపస్సు చేసేవాళ్ళు. వ్రతం అన్నా తపస్సు అన్నా ఒకటే లేదు. ఘోరమైన తపస్సు చేసి మేము సినిమాలు చూసేది అప్పుడు చిన్నప్పుడు మేము తపస్సు చేస్తూ ఉండేది. ఆయన కూర్చొని చేస్తూ ఉంటే చీమలు వచ్చి పుట్టలు పెట్టి అంత లోపల పుట్టలో ఉంటాడు. పుట్టలో నుంచి ఆయన తపస్సు పలుకుతూ ఉంటాడు. కొన్ని రోజులు పట్టుద్ది, గడ్డమంతా కిందకి జారిపోయి ఉంటుంది, జట్టంతా పెరిగిపోయి ఉంటుంది. ఈయన తపస్సు ఆపడు, తపస్సు చేస్తూనే ఉంటాడు. తపస్సు చేసి ఆ తపస్సుకు భంగం కలిగించడానికి కొంతమంది రాక్షసులు వచ్చి ఏం చేస్తారు? అందమైన స్త్రీ రూపంలో వచ్చి భరతనాట్యం చేస్తుంటారు వాళ్ళ కళ్ళ ముందు డిస్టర్బ్ చేయడానికి. వీళ్ళు డిస్టర్బ్ గారు, వీళ్ళ తపస్సు మాత్రం వీళ్ళు అట్టే ఘోరంగా చేస్తూ ఉంటారు. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏ దేవుడికైతే ఆయన మొరపెడుతున్నాడు ఆయన ప్రత్యక్షమయ్యి, భక్త నీ తపస్సుకు నేను మెచ్చితిని, నీకు ఏం వరము కావాలో కోరుకోనమంటాడు. అన్నట్టు లేదు, మీరు చూడాల్సిన వాళ్ళు, నేను ఒక్కరినే చూసింది. భక్త నీ భక్తికి నేను మెచ్చితిని, నీ తపస్సుకు నేను మెచ్చితిని, నీకేం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు వీడు ఇదిలించుకొని నాకు చావే లేకుండా చేసి అంటాడు. వీడు ఏది కావాలంటే అది కోరుకుంటాడు. ఏ రోజైనా మనం ప్రార్థనకి అలాంటి కబురు వచ్చిందా? కథలకే మనం ఇంత అట్రాక్టివ్గా ఉంటే, నేను ఉన్నవాడును అనువాడును, నువ్వు పిలిస్తే నేనేమనాలి? ఆయన పలికేవాడుగా ఉండాలి. ఎన్ని ఉపవాస ప్రార్థనలు జరిగిపోయాయండి సియోన్లో? ఏ రోజైనా ఇదిగో
ప్రభువా అని పిలిచి, ఇదిగో నేను పక్కనే ఉన్నాను. సమీపం ఉండే దేవుడు మన దేవుడు. మనం ఏంటి అంటే మనం చేసే ఉపవాస ప్రార్థన ఏంటంటే చేంజెస్ కావాలి, ఓ పెళ్ళికి సిద్ధపడినట్లు. అందుకని పెళ్లి కుమారుడు 50 గ్రాములు పెళ్లి కుమారుడు వచ్చినట్లుగా రావాలి, సిద్ధపరచబడాలి. చెమట కప్పు కొట్టుకుంటా పెళ్లి కూతురు వస్తే ఎట్టుంటుంది? జిట్టం తిరబోసుకొని చింపురు బొట్టలు వేసుకొని పెళ్లి కూతురుని రిసెప్షన్ తీసుకొని వస్తే పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎట్ట చూస్తారు? ఇది పెళ్ళేనంటారు, ఇది పెళ్లి కూతురు అంటారు, పెళ్లి కూతురు పిచ్చిదంటారు. ఒకవేళ పెళ్లి కొడుకు అలాగ వస్తే పెళ్లి కూతురు ఏమంటారు? ఇది నాకు వద్దు, ఇంకా అది ఎంత జనాలు ఏమన్నా అనుకోని ఆడ, ఓయమ్మ నా జీవితం నేను నాశనం చేసుకోలేను, ఈడొద్దు నాకు, ఈడు పెళ్లిలోనే ఎట్టున్నాడంటే ఇంకా నా పెళ్ళి మిత్రం నా బతుకు ఎట్టుంటుందో, నాకు వద్దని భయపడతాం. మనం కూడా ఆ రీతిగా మనం సిద్ధపడాలి, అలంకరించుకోవాలి. దేవుని కార్యాల చేత, దేవుని సన్నిధిలో, దేవుని మాటల చేత మనం అలంకరించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని కోపం కాస్త కరుణగా మార్చబడుతుంది. దేవుని కోపం మన మీద ఉంది అని అంటే చూడండి, ప్రార్థించాలంటే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 64:9. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడెవడునూ లేడు. 64:9 అమ్మ యెషయా. యెహోవా అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును అని ఈరోజు మనం ప్రార్థించాలి. ఒకవేళ దేవుని కోపం మన మీద ఉందేమో అందుకే క్షీణించిపోతున్నాం. ఒకవేళ దేవుని కోపం మన మీద ఉందేమో అందుకనే మనం దిగులు పడుతున్నాం, భయపడుతున్నాం, జడియుతున్నాం, గలిబిలైపోతున్నాం. ఇది దేవుని కోపమేమో. అయితే యెషయా అంటాడు, ఏమంటున్నాడు? మేము చేసిన దోషమును నిత్యమును జ్ఞాపకము. దేవుడు మన దోషాన్ని మనం ఒప్పుకోనంత వరకు ఆయనకి ఎప్పుడు జ్ఞాపకం ఉంటాం. రైట్? మనం ఆయన సమాధానం పొందుకోవాలనంటే, ఆయన ఆశీర్వాదం మనం పొందుకోవాలనంటే, ఆయన క్షేమము, ఆయన ధైర్యమును మనం పొందుకోవాలనంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో మనం ప్రభువా నా దోషములను జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుని గొప్పతనం ఏంటంటే ఒక్కసారి క్షమించాడంటే దానిని మరిచిపోతాడు. మనం క్షమిస్తాం కానీ గుర్తుపెట్టుకుంటాం కదా. ఏదన్నా ఒక చిన్న పనికి పని చేసామంటే ఎవరన్నా వాడు సారీ అంటే ఓకే అంటాం, కానీ గుర్తుపెట్టుకుంటాం ఎప్పుడు. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన క్షమించాడు అని అంటే దాన్ని మరిచిపోతాడంట. దేవుని దృష్టిలో మన దోషములు ఆయనకు జ్ఞాపకంగా ఉన్నంత వరకు మనం క్షీణించిపోతుంటాం. పలు రకాలుగా క్షీణించిపోతాం, ఒకే రకంలో కాదు, ఏ కోణంలోనే క్షీణించిపోతాం. ఆ దిగులు మనం తరుగుతూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయం మనం తరుగుతూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే మనం ప్రార్థన చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ మాట. ఏమంటున్నాడు చూడండి అమ్మా, యెహోవా మేము చేసిన దోషమును నిత్యమును జ్ఞాపకము చేసుకొనకము, అత్యధికముగా మా మీద నీవు కోపపడకము. ఎక్కువగా కోపపడ్డావు అనుకో ఇంకేమైపోతాము? ఇప్పుడంటే ప్రస్తుతానికి దిగులు పడి ఉన్నాం. నువ్వు ఎక్కువ కోపం అయిపోతే నశించిపోతావు. సొదొమ గొమొర్రాల మీద అత్యధిక కోపం వచ్చింది, ఏమైంది? కాలిపోయింది. లోతు దినాల్లో ఉన్నటువంటి వారి మీద అత్యధిక కోపం వచ్చింది, ఏమైంది? కాలిపోయింది. జలప్రలయం ముంచేసింది నోవాహు కాలంలో, లోతు కాలంలో. అంటే దేవుని కోపం వస్తే, ఏదో చిన్న కోపం వస్తేనే మనం క్షీణించిపోతాం, దిగుళ్ళు ఇవి వెంటాడుతాయి. మరి అత్యధిక కోపం వస్తే మనం ఏమైపోతాము? లయమైపోతాం. అందుకని భక్తుడు మనకు నేర్పిస్తాం. మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మా దోషములు అంటే దోషములు ఏంది? తెలియని దోషాలు, చిన్న దోషాలు, మనకు తెలియని దోషాలు చాలా చేస్తూ ఉంటాం. అందుకని ఆయన సన్నిధిలో ఆయన మాటలు మనం చాలాసార్లు వింటున్న పెడచెవులు పెట్టి మన దోషాలు కొని తెచ్చుకుంటుంటాం. ఒకవేళ అలాంటి దోషాలు మా మీద ఉన్నాయేమో, మా దోషములకు ఏం చేయండి? ప్రాయశ్చిత్తం. కీర్తనలు అంటాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, తమ దోషములకు పరిహారము పొందినవాడు, దేవుని చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటము ఉండకూడదు మన ఆత్మలో.
మనం ఏదన్నా ఉంది అంటే యథార్థంగా ఒప్పుకోగలిగితే, దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా చెప్పుకోగలిగితే, నేను ఏ దోషము లేనివాడనయ్యా అని చెప్పుకున్నట్టే మనకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉంటాడు. పౌలు అంతటి వాడు అంటాడు, ఏమంటాడు? మనం అన్ని విషయములలో తప్పిపోతున్న వారమే. పౌలు అంతటి వాడే తను కాన్ఫిడెన్స్గా చెప్పుకోలేకపోయాడు. నేను అన్ని విషయాలు సక్రంగా ఉన్నాను ప్రభువా అని చెప్పుకోలేకపోయాడు. నేను మనిషినే, నాకు కోపం వస్తుంది, నాకు అసూయ వస్తుంది, నేను ఒక్కొక్కసారి విరక్తి కలుగుతాను. ఆ టైంలో నేను కూడా తప్పిపోవచ్చు. కనుక కనికరించు, కృప చూపు, నీ కోపము నా మీద మండనీయకు అని ప్రార్థన చేశాడు. దేవుని కోపం మన మీద ఉంటే ఇశ్రాయేలు క్షీణించిపోయినారు. దేవుని కోపం మన మీద ఉంటే ఒకవేళ ప్రజెంట్ ఇక్కడ కూర్చున్న మన జీవితంలో దిగులు, విచారాలు ఇవన్నీ ఉంటే సాతాని అని అనుకోవద్దండి. అది సాతాని నీ మీదకి ఏమాత్రం కూడా వాడికి అధికారం లేదు. దేవుడికి నీకు వ్యతిరేకంగా నువ్వు ఉండుటను బట్టి దేవుడు నీ మీద కోపపడి నీ జీవితంలో దిగులు, నీ జీవితంలో క్షీణత, నీ జీవితంలో అసమాధానాన్ని కలుగు చేశాడేమో. వాటన్నిటికీ నివృత్తి కలగాలంటే ఇప్పుడు మనం అడగాల్సినది మాట, దేవా నీ కోపం మా మీద అధికముగా మండనీకు. ఇంకా రెండోది ఏమంటున్నాడు? మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపకం చేసుకును, చిత్తగించము, చూడము, దయచేయము. మేమందరము ఎవరుమంటమ్మా? మనం ఎవరిమే? నీ ప్రజలమయ్యా. మోషే కొడుకు ఇదే కదా అన్నాడు, నీ ప్రజల మీద నీ కోపము మండనీకో. నువ్వే కోప్పడితే ఏంటయ్యా? సాతానుగాడు కోప్పడితే తనకు ఒక అర్థం ఉంది. నువ్వు కోప్పడితే ఎట్టయ్యా? నువ్వు కోప్పడితే మేము బ్రతుకుతామా? నువ్వు కోప్పడితే మేము జీవిస్తామా? నువ్వు కోప్పడితే మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నువ్వు ఉండేది నువ్వు ఒక్కడే మాకు ఆధారం, నువ్వు ఒక్కడే మాకు ఆశ్రయం, నువ్వే మాకు ఆధారం. అలాంటిది మా చిన్న చిన్న దోషాలు లేకుంటే పెద్ద దోషాలు ఏదో ఒక దోషంలో బట్టి మేము ఉండొచ్చు, కానీ దయచేసి జ్ఞాపకం చేసుకో, కనికరించు, కృప చూపు, దయచూపు అని అంటే మన దేవుడు ఎవరు? దయగలిగిన దేవుడు అంట, కరుణ కలిగిన దేవుడు అంట. ఆయన కృప చూపించి, దయ చూపించి, తన కోపాన్ని కరుణగా మార్చి మన జీవితాన్ని దేవుడు సఫలపరచున కాక. రెండవదిగా చూస్తే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమును పేరు పెట్టబడెను. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగులు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, అంటే ఇక్కడ ఏలియా యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయన దేవుని సన్నిధిలో జీవిస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ వ్యతిరేకతల మధ్య జీవిస్తున్నాడు. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు జరిగే కార్యాలు మనకు తెలిసినవే. అయితే ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన బదిరి ఒక వృక్షం కింద కూర్చొని తన జీవితంలో ఏం కలిగిందయ్యా అంటే నిరాశ కలిగింది. ఏం కలిగింది? ఇక ఇంకెందుకు నేను బ్రతకటం అని అనుకునే ఆలోచన చేసింది. ఇక బ్రతకటం కంటే నేను చాలా చదవండి ఆ మాట 4వ వచనంలో. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. నిరాశ పడిపోయాడు ఇంక తన ప్రాణం మీద. ఇంకొద్దు ప్రభు నాకు ఈ జీవితం, ఇంకొద్దు ప్రభు నాకు ఈ బ్రతుకు అని నిరాశ కలిగి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? తన నిరాశను అద్భుతంగా మార్చినాడు. దేవునికి స్తోత్రం. తన బలహీనతను ఏం చేశాడు? బలంగా మార్చినాడు. దేవుడు అక్కడ ప్రత్యక్షమై అక్కడికి వచ్చి అతనికి ఆహారం ఇచ్చినాడు. తన దేవుడిచ్చిన ఆహారం తీసుకొని, దేవుడిచ్చినట్టు ఆహారం పుచ్చుకొని దేవుని పర్వతం అనబడిన హోరేబు మీదకి తను సాగిపోయినాడు. దేవునికి ఏం మహిమ కలుగును గాక. ఒక్కోసారి అపవాది కూడా, సాతాను కూడా నిన్ను నన్ను ఏం చేస్తాడో తెలుసా? దేవుని యొక్క పర్వతం అనగా దేవుని యొక్క స్థానంలోనికి, దేవుని యొక్క కోరుకున్న స్థలంలోనికి మనల్ని చేరనీయకుండా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నిరాశ నిస్పృహలు కలుగు చేసి, బ్రతుకు మీద ఆశలు లేకుండా చేసి,
ఇక చాలు, ఇంక చచ్చిపో నువ్వు, ఇంకెందుకు నువ్వు బ్రతకటం అన్నట్లుగా మనలో కొన్ని రేకెత్తించి దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఉద్దేశం మన జీవితం నిర్వర్తించకుండా చేయటానికి అడ్డుపడుతూ ఉంటాడు. అలాంటి టైంలో కూడా ఇతని ప్రార్థన, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన అతనికి ఏం చేసింది? ఆ నిరాశను కాస్త మార్చి బలమునిచ్చి, అద్భుతమిచ్చి, దేవుని పర్వతం అనబడిన హోరేబులోనికి దేవుని అతను నడిపించింది. ఈరోజు దేవుడు ఇక్కడ కూర్చున్న నీ అందరి గురించి, ఏలియా పట్ల ఏ ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడో, నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. దాన్ని నిర్వర్తించేంత వరకు ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టాడు. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే నిరాశపడిపోతాం. ఇంక నిరాశ, నిస్పృహలు చెంది మన జీవితంలో నిరాశపడ్డామనంటే దేవుని కార్యాలు ఆగిపోతాయి. అయితే దేవుని ఏర్పాటులో ఉన్నాడు కాబట్టి ఏలియా అతన్ని దేవుడు ఇడవలేదు. ఈ రోజుల్లో మనం నిరాశ చెంది మనం కూడా ఇంక చాలు, ఈ సేవ చాలు, ఈ దేవుని పని చాలు. మేము కూడా ఒకప్పుడు చాలాసార్లు అనుకుంటాం, ఇంకొద్ది ఈ సేవ, ఇంక చాలు, ఈ సేవ చేసింది చాలు, ఈ సేవ ఇక మనకి ఇది తగదు, మనం చేయలేము, మన వల్ల కాదు అని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనకు కూడా కనిపిస్తుంది, ఇంక చాలు ఈ ప్రార్థన, ఇంక చాలు ఈ భక్తి, ఇంక చేసింది చాలు, ఇక ఇనింది చాలు ఈ వాక్యం అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ కారణం ఏంటయ్యానంటే, అపవాది నీ జీవితంలో, నా జీవితంలో, ఈ భూమి మీద ఏలియాకు పోరాటాలు కలుగు చేసినట్లుగా కొన్ని పోరాటాలు కలుగు చేస్తాడు. ఈ పోరాటాల మధ్యలో మనం నలిగిపోయి చేతగాని వాడుగా కృంగిపోతే మనం ఏమైపోతాం? దేవుని పర్వతం అనగా దేవుని యొక్క క్షేమకరమైన దేవుని యొక్క ఉద్దేశంలో మనం చేర్చబడలేము. ఆ రీతిగా సాగిపోయేటట్లుగా మన జీవితం ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో అయితే, నా జీవితంలో, మనందరి జీవితంలో ఏ నిరాశలు నిన్ను వెంటాడుతున్నాయి? ఒక్కొక్కసారి దేవుని చిత్తాన్ని నువ్వు ఎరగనీయకుండా, ఇంకా నిన్ను అది చూపించకుండా సాతాను నీకేం చేస్తాడు? మరుగు చేసేస్తాడు. వేరే వాటిని చూపిస్తాడు, వేరే వాటిని, కాని వాటిని, పోని వాటిని చూపిస్తాడు. మన మార్గాన్ని తప్పిస్తాడు, మన ఆలోచనలు తప్పిస్తాడు. అసలు నేను క్రీస్తు కొరకు నేను బ్రతకాలి అని అనుకున్న ఏలియా ఇక నేను చనిపోవాలనుకుంటున్నాడు. మనకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి కదా అప్పుడప్పుడు. ఇంకెందుకు ప్రభా ఇది, ఇంకేంటి ప్రభా ఈ ఆలోచనలు నాకు ఇట్లా వస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఇవి వెంటనే మనం పసిగట్టాలి. ఎక్కువగా మన జీవితంలో పోరాటము ఎక్కువగా సాగుతుందనంటే మన ప్రయాణం చాలా దూరం ఉందని అర్థం, అంతేగాని సమీపం ఉందని కాదు. దాని కొరకు, దేవుని శక్తి కొరకు మనం కనిపెట్టాలి. దేవుడిచ్చిన ఆహారం అనగా జీవము కలిగిన దేవుని వాక్యం చేత మనం బలపరచబడాలి. ఆ ఆహారం పుచ్చుకొని అతడు ఏం చేశాడు? బలం పొందుకున్నాడు. దేవుని మాటలను బట్టి నీవు నేనేం కావాలి? ఈరోజు కొంతమంది దేవుని మాటలు ఎంతన్నా చెప్పు, అబ్బే కుక్కతో కొక్కరే, అలా కాదు ఇలా, దిగో భయపడకు అని అంటే అవునవును అనేది ఇంటికి పోయి భయపడేది. దిగులు పడకు, సరే అనేది ఇంటికి పోయి దిగులు పడేది. దేవుని వాక్యమును మనం ఏం చేయట్లేదు? భుజించట్లేదు. వాసన చూసే వదిలేసేది. వాసన చూసి వదిలేస్తే ఏం ఉపయోగం చెప్పండి? అందుకే నరపుత్రుడా, ఈ గ్రంథమును తీసుకొని నీవు తిను. ఈ గ్రంథాన్ని మనం ఏం చేయాలి? తిని. ఈరోజు అరగట్ల, గ్యాస్ట్రిక్ సమస్యలు కదా, మన కొంతమందికి ఈ వాక్యాలు అరగట్ల. ఈ కొంతమంది చికెన్లు మటలు తింటే అట్లా అరగవో, దేవుని వాక్యాలు అరిగించుకునే శక్తి లేదు. అరిగితే నీకేమొస్తుంది? బలం వస్తుంది. అరిగించుకోవాలి, దేవుని మాటలు జీర్ణించుకోవాలి, దాన్ని ఇష్టంగా తినాలి, దాన్ని ఇష్టంగా తీసుకోవాలి. అందుకని దావీదైతే ఒకటే మాట్లాడు, చచ్చే టైంలో నా వాక్యము, నీ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా అంటాడు. మనం కూడా ఆత్మీయంగా సచ్చే సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు వచ్చి మనతో కూడా మాట్లాడతాడు. అది వింటే మనకు క్షేమం. నా మాటలు మీరు వింటే మీ క్షేమం నది వలె ప్రవహిస్తుంది. ఆమె మనం వినం. నేను ఎన్నయ్యా, నా మాటలే, నా ఆలోచనలే, నా సిద్ధాంతమే, నా ఇష్ట ప్రకారమే నేను ప్రవర్తిస్తాను, నేను అనుకున్న ప్రకారమే నేను వెళ్తాను అనుకొని మనం ఏం చేస్తాము? నిరాశ, నిస్పృహలు గుండా సాగిపోతుంటాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నిరాశను ఏం చేసింది? దేవుని మాటలు బలంగా మార్చి నీ జీవితంలో దేవుని మాటలు పట్టుకో, బలంగా పట్టుకో.
దేవుని మాటలను పట్టుకొని ప్రార్థించాయి. దేవుని వాక్యమును ఆధారం చేసుకో. ఆయన్ను ఆధారం చేసుకున్నప్పుడు ఆయన నీ కాలును చిక్కుబడనీయుడు, నీ పాదమైన త్రొట్టిల్లనీయుడు. నువ్వు దేవుని మాటలు కాకుండా వేరే మాటలు పట్టుకొని నువ్వు ఊరేగుతుంటే ఆ పగలపూట ఆ చెట్టుకి వేలాడుతున్న గబ్బిలం లాంటి సమానమే. దేవుని మాటలు పట్టుకొని దేవుని వెళితే పొందగలం. నిరాశ అనేది జీవితంలో నుంచి తొలగిపో. నేను నిరాశ అంటే దేవుని యొక్క జీవము కలిగిన వాక్యాన్ని ఆ మాటలు వాటి ఆ మార్గంలో నడవాలి. ఆధారం చేసుకోకు, వేరే మనుషులను ఆధారం చేసుకోకు. నీ బలమును, నీ జ్ఞానమును, నీ తెలివితేటలు, నీ ధనాన్ని నువ్వు దేన్ని ఆధారం ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనంటే ఆయన వాక్యముని ఆధారం చేసుకొని మనం వెళ్ళగలుగుతాక. మూడవదిగా చూడండి, మూడవదిగా 1 సమూయేలు 7వ అధ్యాయము 1 సమూయేలు 7వ అధ్యాయము ఒక నిమిషం 6వ వచనం మేము చూడండి అమ్మా. వారు నీళ్లు చేరి యెహోవా సన్నిధిని వచ్చి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయశిక్షవచ్చెను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీద వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించుటట్టుగా మన కొరకు ఆయనను ప్రార్థన చేయుటకు మనం వద్దని సమూయేలు మనవి చేసిరి. సమూయేలు పాలు వేడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఇశ్రాయేలు పక్షముగా సమూయేలు చేసిన ప్రార్థన. ఎందుకయ్యా ఈ ప్రార్థన చేశాడయ్యా అంటే వాళ్ళ యుద్ధం, ఓటమి భయం చుట్టుకునింది వాళ్ళకి. ఏం భయము? ఓటమి భయం. ఇక ఓడిపోతామేమో. ఓటమిని విజయముగా మార్చినటువంటి ప్రార్థన ఇది. ఆమె ఏం ప్రార్థన అంటమ్మా? ఓటమని. ఇంకా వీళ్ళకి భయం పుట్టేసింది. ఫిలిష్తీయులు వచ్చేసినారు, ఇక మేము వాళ్ళతో గెలవలేము, వాళ్ళతో జయించలేము. అప్పుడు వెంటనే సమూయేలు అక్కడికి వచ్చి ఏడాది గొర్రె పిల్లను ఒకటి తీసుకొని బలి అర్పించినాడు. మన కొరకు బలి అయిన యేసుక్రీస్తు వారు అనుకున్నాడు. మన జీవితంలో దేవుళ్ళు కూడా మనం ఓటమి పాలవటం దేవుడికి ఇష్టం లేదు. ఓడిపోటును బట్టి ఏం కలుగుతుంది? ఉపయోగం లేదు కదా. గెలిస్తే వీరుడు విజయం వర్తిస్తుంది, ఓడిపోయిన వాడికి అపకీర్తి అవమానం వస్తుంది. మన ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోయేవారుగా ఉండకూడదు. ఓడిపోయేటట్లుగా ఒకసారి శత్రువు అయిన అపవాది మనల్ని ఏం చేస్తాడు? భయాందోళనకు గురి చేస్తాడు, భయపిస్తాడు. అపవాది ఏం చేస్తాడయ్యా అంటే నేను నాశనం చేయలేడు కానీ భయపిస్తాడు. ఏం చేస్తాడు? భయపిస్తాడు, అంతే. నువ్వు భయపడకూడదు. ఇశ్రాయేలు కూడా భయపడుతున్నప్పుడు సమూయేలు వచ్చి ఒక గొర్రె పిల్లని ఏం చేశాడు? బలి అర్పించాడు. ఇప్పుడు నువ్వు కూడా భయపడాల్సింది. ఎందుకంటే యేసు ప్రభువు గొర్రె పిల్ల వల్ల నీ కొరకు నా కొరకు ఆయన బలియాగమైనాడు. మనందరి కొరకు ఆయన బలియాగమైనాడు. ఆయన మరణమును జయించినాడు, లోకమును జయించాడు. ఆయన లోకమును జయించిన వీరుడు. ఆయన లోకమును శోధనలు జయించాడు, సమస్యలు జయించాడు, వేదనలు జయించాడు. నీ జీవితంలో కలుగుతున్న సమస్యలు, శోధనలు నేను విడిచిపెట్టేవాడు కాదు. మన సమస్యల్లో, మన శోధనలో మనం విడిచిపెట్టేవాడు కాదు, కానీ మనతో పాటుగా ఆయన సహపాలి భాగస్థుడిగా ఉంటాడంట. ఎలా ఉంటాడు? మనకు తోడుగా ఉండి నీతో పాటు నడుస్తుంటాడు. భయపడకు, అధైర్యపడకు, దిగులు పడకు, నేను నీతో పాటు ఉన్నాను, నేను నడిపిస్తాను. శ్రమల్లో శ్రమానుభవం లేనివాడు కాదు ఆయన. శ్రమలను ఆయన అనుభవించినాడు, వాటిని జయించాడు. ఈరోజు అలాంటి శ్రమల గుండా, ఓటమనే భయం గుండా మనం వెళ్తుంటే మనకు ఆయన
తోడుండేవాడు. అందుకని ఓటముతో కూడుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడుకొని మిస్పా అనగా దేవుని సాక్ష్యపు సభ అని అర్థం. దేవుని యొక్క సాక్ష్యం, దేవుడే సాక్షి మనకి అని చెప్పుకునే ఒక స్థలం అది. ఆ దేవుడు చూచేవాడు అని అర్థం. యెహోవా మిస్పా అంటే యాకోబు మిద్యాను ఇద్దరు కలిసి, లాబాను ఇద్దరు కలిసి ఒక రాళ్ళు కొప్పేసి, ఇదిగో నీకు నాకు దేవుడే సాక్షి, నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయినా, నేను నీకు దూరంగా వెళ్ళిపోయినా, మనం ఎంత దూరంగా వెళ్ళిపోయినా కానీ దేవుడు మాత్రం మనల్ని కనిపెట్టుకుని చూస్తూ ఉంటాడు. ఆయనే మనకు సాక్షి అని చెప్పి పెట్టుకున్న పేరే దానికి మిస్పా అని పేరు పెట్టారు. దేవుడు మనల్ని కనిపెడుతుంటాడు, చూస్తూ ఉంటాడు. ఓటమి చెందే విషయాల్లో మనం ఓడనివ్వడు, ఓడిపోకూడదు. అందుకని శ్రమ దిన మన కృంగిని ఎడలవాడు చేతగాని వాడు అవుతాడు. చేతగాని వాడంటే ఇంక వాడి అర్థమని అర్థం. పనికిరాని వారుగా ఉండాలి, క్రీస్తు కొరకు పోరాటం చేసేవారుగా ఉండాలి, ప్రయాసపడేవారుగా ఉండాలి, క్రీస్తు కొరకు జయించే ఒక సైనికుని వల్ల మనం నిలబడాలి. అందుకని తిమోతితో అంటాడు పౌలు, నా కుమారుడైన తిమోతి, క్రీస్తు చేసినందు మంచి సైనికుని వల్ల నీవు పోరాడు, యుద్ధం చెయ్యి అంటాడు. మనం యుద్ధం చేయకపోతే ఏమైపోతాం? యుద్ధంలో పోయి చేతులు కట్టుకుని నిలబడితే ఏమైపోద్ది? ఏటు పక్క నుంచి ఏ బాణం వచ్చి పడద్దో తెలియదు మనకి. కరెక్ట్ కాదా? అందుకని అపవాది వేయించున్న అగ్ని బాణములు ఆర్పివేయం శక్తి కలిగిన వారు అవ్వాలి. ఆమె ఆ శక్తి కలిగిన వారు అవ్వాలనంటే క్రీస్తు అనుగ్రహించే సర్వాంగ కవచములను మనం ధరించుకోవాలి. దానికి ఆధారమైనదే ప్రార్థన. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలు భయపడి ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఓటమని కాస్త ఆయన విజయముగా మార్చినాడు. ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓడిపోయి అంటే పరిస్థితులు, జీవితంలో ఓడిపోతున్నావా? పరిస్థితుల మధ్య ఓడిపోతున్నావా? కొన్ని భయాలు నిన్ను ఆ రీతిగా నీకు ఆందోళన కలుగు చేస్తున్నాయా? అయితే భయపడకూడదు. ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే దేవుని సభలో కూడుకొని ప్రార్థన చేస్తారు, కుటుంబంలో కూడా ఒక్కోసారి మన పరిస్థితులు ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబం ఏం కావాలి? ఏకము కావాలి. ఈ రోజుల్లో కుటుంబాల మధ్య ఏం లేదు, ఐక్యత లేదు. కుటుంబాల మధ్య లేనిది ఏంటి అంటే ఇదే. ఎందుకంటే ఐక్యత ఎక్కడ ఉండదో అక్కడ బలహీనత ఉంటుంది. ఎక్కడైతే బలహీనం ఉంటుందో అక్కడ అపవాది తన బలాన్ని విజృంభింపజేస్తాడు. అందుకని ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు. ఐక్యత కలిగి ఉండుట బలం, ఐక్యమత్యమే మహాబలం అన్నారు. ఈరోజు భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండదు, తల్లిదండ్రుల మధ్య ఐక్యత ఉండదు, బిడ్డల తల్లిదండ్రుల మధ్య ఐక్యత ఉండదు. ఈ ఐక్యత లేకపోవటం బట్టి ఏం చేస్తాడు? మన చిన్నప్పుడు చదువుకున్నాం కథ, 4 ఎద్దుల మధ్యలో సింహం దూరినట్లుగా దూరి అన్నింటిని చంపక తిన్నట్టుగా ఈ రోజుల్లో కుటుంబాల మధ్య ఐక్యత లేకపోవటం ఓటమికి కారణం, ఓడిపోవటానికి కారణం, కృంగిపోవటానికి కారణం, పడిపోవటానికి కారణం మన బలహీనతే. కాబట్టి మనం కుటుంబాలు బలంగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరో మనం కూడా అపవాది ఏం చేయకూడదు అని అంటే దేవునితో మనం అంటుకట్టబడి ఉండాలి, దేవునితో బలము కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్నం కలిసి సమయంలో మనం చేసే ప్రార్థన అలాంటిదే ఉండాలి. ప్రభువా, నేను ఎక్కడ ఓడిపోకూడదు, నా ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ పోరాటంలో నేను ఎక్కడ కృంగిపోయేవాడుగా, ఎక్కడ ఓడిపోయేవాడుగా, ఎక్కడ పడిపోయేవాడుగా ఉండక నీ శక్తి చేత నన్ను నింపు అని ప్రార్థన చేసినప్పుడు అపవాదిని జయించుటకు శక్తి కలిగిన వాడిగా దేవుడు మనం మార్చును కాక. ఈ లోకమును జయించిన విజయం ఏదన్నా ఉంది అని అంటే ఏంటంట మన విశ్వాసమే. విశ్వాసం ద్వారా లోకాన్ని జయించగలుగుతాం. దేవుని ఎడల మనకు విశ్వాసం లేకపోతే, దేవుని పట్ల మనకు నమ్మకం లేకపోతే ప్రతి క్షణం ఓడిపోతాం, ప్రతి నిమిషం ఓడిపోతాం, ప్రతి గంట ఓడిపోతాం, ప్రతి రోజు ఓడిపోతాం. ఓడిపోతూ దేవుని నామానికి అవమానం తెస్తాం, దేవుని నామానికి అపకీర్తి తెస్తాం. అయితే గెలిచి దేవుని నామానికి మహిమ తెచ్చే వరకు ఉండేటట్లుగా మనం ప్రార్థించుదాము గాక. చివరికి ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి అమ్మా. పదకొండవ వచనం కూడా చూడమ్మ ఒకసారి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా చాలు. సాతాను మొదటగా దేవుని దగ్గరకు వచ్చి ఏం చేశాడంట? శోధించాడు. కానీ దేవుని యొక్క ప్రార్థన శోధనలను ఏం చేసింది?
బలంగా మార్చింది. బలహీన సమయంలోనే ఉన్నాడు. బలహీన సమయంలోనే సాతాను దగ్గరికి వచ్చాడు. 40 రోజులు ప్రార్థన ఆరంభంలో వచ్చాడా? ఆరంభంలో వచ్చేటప్పుడు కొద్దిగా బలంగా ఉన్నాడు దేవుడు. 40 రోజులు ఉపవాసం ఉండి వీక్ అయిపోయిన తర్వాత, బలహీనమైన తర్వాత, ఆకలి కొన్న తర్వాత అప్పుడు వచ్చాడు సాతాను. వచ్చి, ఆకలి కొంటున్నావా? అదిగో నువ్వు దేవుడు కదా, ఆ రాళ్ళను రొట్టెగా మార్చుకొని నువ్వు తిను అని చెప్పాడు. అంటే శోధిస్తున్నాడు. ఆత్మీయమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే బలహీనమైపోతామో సాతాను మనం లొంగ తీసుకోవటానికి మన దగ్గరకు వస్తాడు. కాబట్టి ఆత్మీయతలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? అంతే, బలంగా ఉండాలి. ఆత్మీయతలను బలహీన పడ్డావా, మరుక్షణములను సాతాను నీ పక్షాన్ని చేస్తాడు, నిన్ను అణిచివేస్తాడు. దేవుణ్ణే విడిచిపెట్టలేదంటే ఇంక నేను ఒక లెక్క వాడికే, నేను ఒక లెక్క అమ్మా. దేవుడు అంతటి వాడి దగ్గరికే వచ్చి లోపరుచుకోవాలని చూస్తాడు. నాకు మృక్కు అంటాడు, నా మాట అంటాడు. ఎందుకంటే బలహీన టైంలో మనం ఏమైనా చేయగలుగుతాం కదా. ఆ టైంలో ఎవడు ఏం చెప్తే అది చేస్తాం. అలా అడిగిపో అంటే అడిగిపోతాం, ఎడగబో అంటే ఎడగపోతాం, ఏం చేయమంటే అది చేస్తాం లేదా? బలహీనమైన సమయం. కాబట్టి ఆత్మీయతలు బలంగా ఉండకూడదు. దేవుడు బలహీనుడే కానీ తన ప్రార్థన ద్వారా ఆత్మలో ఏం కలిగి ఉన్నాడు? బహు బలము కలిగి ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు ఉపవాస ప్రార్థన ద్వారా నేర్పిస్తుంది ఏంటంటే, మీరు శరీర విషయంలో మీరు బలహీనులు కావచ్చు, కానీ ఆత్మీయ విషయంలో ఎప్పటికీ మీరు బలహీనులు కాకండి. శరీరం విషయంలో బలహీనులైతే అది నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటా. ఆత్మీయ విషయంలో మీరు బలహీనులు అయిపోతే అపవాది మిమ్మల్ని దోచుకుంటాడు. అందుకని ఒక కథ కూడా చెప్పాడు దేవుడు. ఒకడు యెరూషలేము నుండి యెరికో ప్రాంతం గుండా ప్రయాణం చేస్తున్నాడు. యెరూషలేము అనగా పరిశుద్ధతకు గుర్తు. యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధికి గుర్తు. యెరికో అంటే ఏంటి? పాపానికి. యెరికో అంటే వేదనకి. యెరికో అంటే లోకానికి సంబంధించింది. యెరికో గోడలు కూల్చిన తర్వాత యెహోషువతో దేవుడు ఆ గోడలు తిరిగి ఎవడైతే కడతాడో వాడి ఇంట్లో పెద్ద కొడుకు చేస్తాడు. అంటే శపించబడినదని అర్థం. పరిశుద్ధతలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఒకడు యెరికో గుండాకి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో దొంగలన్నీ పట్టుకున్నారు. ఈరోజు ఆత్మీయతల నుంచి మనం సన్నగిల్లిపోయితే, ఆత్మీయతలో మనం బలహీన పడిపోతే అపవాదైన సాతాను వాడు కూడా దొంగ. అపవాది సాతాను ఏమన్నాడు దేవుడు? నీ అపవాదైన సాతాను వాడు దొంగ, దోచుకునేవాడు. వాడు నీ మీద దాడి చేసి నేను దోచుకునేస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకోవు, నువ్వు వాక్యం చదువుకోవు, ఇంక నువ్వేం చూసుకోవు, నువ్వు దేవునికి సంబంధించి ఏం చేయవు. ఏం చేస్తావు? 24 గంటల ఫోన్ చూస్తావు, 24 గంటలు నిద్రపోతావు, 24 గంటలు తింటావు. ఇంక ఈ తప్ప నీ జీవితంలో ఏది దేవునికి సంబంధించిన. మనం ఒక్కసారి పరిశ్రమ చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన సమయంలో నేను దేవునితో గడుపుతున్న సమయం ఎంత, లోకంతో గడుపుతున్న సమయం ఎంత? ప్రతివాడు తమ సొంత కార్యములనే కాక యేసుక్రీస్తు కార్యములను కూడా చూడవలనే కదా. దేవుడు నీ కొరకు కూడా ఆయన ఒక సమయాన్ని కేటాయించి నీతో కూడా మాట్లాడాలని ఉంటుంది, నేను బలపరచడాలని ఉంటాడు. మనం బలపరచబడాలంటే దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో ఆత్మీయంగా బలహీనమైన పరిస్థితి మన జీవితంలో ఎప్పటికీ రాకూడదు. బలహీనమైన పరిస్థితి వచ్చినప్పుడే అపవాది మనం లొంగ తీసుకుంటాడు, లోపరుచుకుంటాడు, వాడు తనకి ఇష్టమైనట్టుగా చేసుకుంటాడు. ఆ రీతిగా వాడి చేతిలో పడి బలి అయిపోయిన వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వాడికి లోనైపోయిన వాళ్ళు. ఒక్కోసారి బలవంతుల మీద కూడా వాడు దాడి చేశాడు, భక్తి కలిగిన వారి మీద కూడా దాడి చేశాడు, నీతి కలిగిన వారి మీద కూడా దాడి చేశాడు, అంతంత వారి మీద కూడా సాక్ష్యం పొందిన వారి మీద కూడా దాడి చేసి వాళ్ళని లోపరుచుకున్నాడు. వాడికి చేత మనం లోపరచబడకూడదంటే ఆత్మీయతలు మనం ఎప్పుడు బలంగా ఉండాలి. అలా రీతిగా ఉండాలంటే మనం ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. మొక్కల మీదకి వద్దాం. 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈ ఉపవాస దినమున దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి అనుభవమైన పాఠాలు. ఉపవాస దినమును చాటించండి, వ్రత దినమును పాటించండి, ప్రతిష్ఠించండి. మనం దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకుందాం. మన ప్రార్థన కాదు మనం ప్రతిష్ఠించుకోవాల్సింది, మనమే ప్రతిష్ఠించుకోవాలి దేవునికి.
కొంతమంది ఆ రీతిగా ప్రార్థించి దేవుని యొక్క దయ్యను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క క్షమాపణను, దేవుని యొక్క దయ్యను, దేవుని యొక్క కరుణను వారి జీవితంలో పొందుకున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా దేవుని యొక్క కోపమును కరుణగా మార్చుకునే ఉపవాస ప్రార్థన వలె మన ప్రార్థన ఉండాలి. దేవుని కోపం మన మీద ఉందంటే క్షీణిస్తుంటాం, దిగులు ఉంటుంది, అసమాధానం వెంటాడుతుంది, నెమ్మది లేని బ్రతుకుంటుంది, తిన్నా తృప్తి లేని జీవితం, పడుకున్నా నిద్ర రాని జీవితం, ఎక్కడ కూర్చున్నా అసమ్మతి, అశాంతి, వేదన, భయం, కలవరం ఇవి ఎప్పుడు నేను వెంటాడుతూ ఉంటాయి. దేవా, ఇవన్నీ ఒకవేళ నా జీవితంలో ఉన్నాయేమో, నా కుటుంబంలో ఉన్నాయి, నా బ్రతుకులో ఉన్నాయి. నా కుటుంబం క్షీణించిపోతుందయ్యా, నా దేహం క్షీణించిపోతుందయ్యా, నా మనసు క్షీణించిపోతుందయ్యా, నా పరిస్థితులు క్షీణించిపోతున్నాయ్యా, నా హృదయంలో మానని దిగులు, నా హృదయంలో మానని వేదన, నా బ్రతుకులో అశాంతి, అసమాధానం నన్ను వెంటాడుతున్నాయి నా ప్రభువా. ఇవన్నీ ఒకవేళ నీ కోపమేమో, నా దోషములను బట్టి నువ్వు అతిగా కోపపడి ఉన్నావేమో, దయచేసి నా మీద నువ్వు అధికముగా కోపపడకు నాయనా. నన్ను జ్ఞాపకము చేసుకొని నా దోషములను మరిచిపో నా తండ్రి, నన్ను క్షమించేసి. ఎందుకంటే నేను నీ బిడ్డనయ్యా, నీ ప్రజలు నాయనా, నీ వారము తండ్రి. నీవే మమ్మల్ని క్షీణింపజేస్తే, నీవే మమ్మల్ని నశింపజేస్తే, నీవే మమ్మల్ని నాయన కృంగజేస్తే మేము ఏ రీతిగా నాయన ఈ లోకంలో జీవించగలమయ్యా. నీకంటే క్షేమాధారమకి ఏది ఒకటి లేదు కదా నా తండ్రి. ఇదిగో మా దోషములను బట్టి మేము నలంగట్టబడుతున్నామేమో, మా అతిక్రమములను బట్టి మేము వేదన చెందుతున్నామేమో, మా అపరాధములను బట్టి మేము దుఃఖిస్తున్నామేమో, మా అతిక్రమ క్రియలను బట్టి మేము వేదన చెందుతున్నామేమో, మా జీవితంలో ఉన్న దిగులు, మా బ్రతుకులో ఉన్న విచారం, మా కుటుంబంలో ఉన్న చింతలు, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాటన్నిటి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నినివే పట్టణస్థులు వారి మీద నీ కోపం ఉన్నదని ఎరిగినప్పుడు ఏ రీతిగా తమ తగ్గించుకొని ప్రార్థన చేశారో, ఆ కోపాన్ని కరుణగా మార్చినట్లుగా ఒకవేళ నా మీద నీ కోపం ఉందేమో, నీ ఉగ్రత ఉందేమో, దాన్ని బట్టి మేము నిట్టూర్పులు విడుస్తున్నామేమో నా తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవా, ఆ కోపాన్ని కాస్త మానుకొని నీ కరుణ మాకు చూపించాయా. మేము బలహీనులు తట్టుకోలేము నాయన, శరీర మాతృలు తండ్రి. మేమే పాటి వారు నాయన. నీ బలమైన హస్తం మా మీద మోపకరు తండ్రి. అది దయగల హస్తము నాయన, కరుణగల హస్తము తండ్రి. అది మా మీద భారముగా ఉండకూడదు, అది మాకు ఆధారముగా ఉండాలయ్యా. దయచేసి నీ కోపం మా మీద నుంచి మళ్లించుకోండి. మాకు తెలుసో తెలియక చేసిన దోషాలను బట్టి క్షమించండి, మా అపరాధములు క్షమించండి. నీ సన్నిధిలో మేము నిలిచి జాగ్రత్తగా నీ మాటలు వినప్పుడు నీ కోపం మా మీదకి రాదు. ఒకవేళ నీలో నిలిచి ఉండి కూడా నీకు వ్యతిరేకంగా, నీ మాటలకు వ్యతిరేకంగా, నీ చిత్తానికి వ్యతిరేకంగా, నీ ప్రణాళికలకు వ్యతిరేకంగా మేము ఉండి కోపం తెచ్చుకొని ఇశ్రాయేలు వలె క్షీణించిపోతున్నామేమో, మమ్మల్ని బ్రతికించు. మధ్యాహ్న కాల సమయంలో మా దోషములు ఒక్కొక్కటిగా మమ్మల్ని క్షమించమని హృదయపూర్వకంగా నీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నినివే పట్టణస్థులు తగ్గించుకున్నట్లుగా నీ సన్నిధిలో మేము తగ్గించుకుంటున్నామయ్యా. మేము పాపం లేని వారమని చెప్పుకోవట్లేదయ్యా, మేము ఏ తప్పు చేయని వారమని చెప్పుకోవట్లేదయ్యా. మేము పాపులమే, మా పితరులు పాపం చేసిన వారే, మా తరం వారు పాపం చేసిన వారే. నేను పాపం చేసిన వాడిని, నేను పాపం చేసిన దానినే నా తండ్రి. అయినా సరే నా దేవా, మా పాపములను బట్టి కోపగించక మమ్మల్ని క్షమించు. మా పాపములను పరిహరించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది నీవే కదా నాయన.
మా పాపమును బట్టి నీ కోపము మా మీద మండనీయక నీ కరుణ మా మీద చూపించండి, నీ దయ వాత్సల్యత మా మీద చూపించండి నాయనని ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుని యొక్క కోపం నీ మీద నీ కుటుంబం మీద లేకుండా కరుణగా నా దేవుడు మారుస్తాడు. రెండవది, నిరాశను అద్భుతంగా దేవుడు మార్చాడు. ఏలియా ఒక నిరాశ. నీ జీవితంలో నిరాశలు ఉన్నాయా? నీ ఆశలన్నీ అణగారిపోయినాయా? ఆశలు కోల్పోయి ఉన్నావా? భయపడకు. ఏలియాకు సహాయం చేసిన నా దేవుడు నీకు కూడా సహాయం చేయటకు సిద్ధపడి ఉన్నాడు. ఆయన ఈ సమయంలో ఈ స్థలంలో నీతో పాటు ఉన్నాడు. నిన్ను బలపరచుటకు ఆయన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏలియా దేవుడిచ్చిన ఆహారం తీసుకొని దేవుని పర్వతాన్ని దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన పరిపూర్ణమైన మాటలను జ్ఞాపకం చేసుకో. భయపడకున్న మాటను జ్ఞాపకం చేసుకో. దిగులు పడకున్న మాటను జ్ఞాపకం చేసుకో. జడియకు, అదగకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీ దేవుడు యెహోవా నేను నీకు సహాయము చేయబడు అన్న మాటను జ్ఞాపకం చేసుకో. దేవా, ఈ మాటే నా జీవితాన్ని నడిపించని ప్రార్థన చేయి. ఏలియాను బలమించి నడిపించిన నా దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి నిరాశలను తీసివేసి నువ్వేదైతే ఆశపడుతున్నావో, నువ్వేదైతే ఆశ కలిగి ఉన్నావో అటు ఆశలను దేవుడు తీర్చి తన పర్వతం ఎదుటి నేను సాక్షిగా నా దేవుడు నిలబెట్టునుగాక. మూడవదిగా, ఇశ్రాయేలు యొక్క ఓటమని విజయముగా మార్చిన నా దేవుడు. నువ్వే పరిస్థితుల్లో ఓడిపోయి ఉన్నావేమో, భయముతో ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, దిగులు పడి ఉన్నావేమో, దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. యెహోవా నిస్సి, ఆయన విజయం ఇచ్చేవాడు. దేవుని విజయం నీకు కావాలి. ఇశ్రాయేలీయులు భయపడ్డారు. సమయాలు వారి పక్షమును నిలబడి ప్రార్థన చేశారు. ఈరోజు నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ సమాజం కోసం నువ్వెక్కడ ఓడిపోకూడదు, గెలవాలి. దేవుని సన్నిధిలో, దేవుని నీ కుటుంబంలో, నువ్వు ఉంటున్న సమాజంలో నువ్వు ఒక స్తంభంగా, ధ్వజస్తంభంగా, విజయ స్తంభంగా దేవుడు నిన్ను నిలబెట్టాలి. ప్రభువా, నన్ను నిలబెట్టు. నేను ఎక్కడ ఓడిపోతున్నాను, నేను ఎక్కడ పడిపోతున్నాను, నేను ఎక్కడ కృంగిపోతున్నాను, నాకు బలమును దయచేయండి అయ్యా. నా కొరకే బలియాగమైనటువంటి ఆ బలమైనటువంటి నీ రక్త ప్రోక్షణతో నేను కడగబడిన వాడినై ఈ పాపిష్టి లోకములో, శాపగ్రస్తమైన లోకములో నేను ఎక్కడ రాజీ పడకుండా నీ కొరకు జీవించుటకు, జయజీవితం జీవించుటకు నాకు సహాయము దయచేయండి. జయించు వారిని నాతో పాటు సింహాసనం మీద కూర్చుండబెడతానన్నావు కదా నా తండ్రి. నేను ఎక్కడ పడిపోయి దేవ మరుగున పడిపోకుండా, పనికిరాని వాడినిగా కాకుండా ఒక ప్రయోజనకరమైన పాత్రగా, ఒక సాక్షార్థమైన పాత్రగా నేను నిలబడినట్లుగా నాకు సహాయము దయచేయండి. నా పక్కన నిలబెట్టి నన్ను ధైర్యపరుస్తూ రండి, నన్ను వెనుతట్టి నన్ను ప్రోత్సహిస్తూ రండి. కృంగే వేళలో, సమస్య వేళలో, నిరాశ నిస్పృహ వేళలో నాకు మంచి సహాయకుడు కొండి ఆదరణిచ్చి నీ దుడ్డు కర్ర చేత నన్ను నడిపిస్తూ రండి అని ప్రార్థన చేద్దాం. చివరిగా, శోధనలను బలంగా మార్చే ఉపవాసం. దేవుడు శోధించబడ్డాడు, కానీ తన ప్రార్థన ద్వారా సాతాన్ని జయించాడు. ఈరోజు సాతాను జయించలేకపోతే వాడే నేను తన తొత్తుగా మార్చుకుంటాడు. సాతాన్ని క్రియలని లయపరచడిగా దేవుడు మనం ఎన్నుకున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో అపవాది ఏమి విసురుతున్నాడు, వాటన్నిటిని నువ్వు త్రిప్పు కొట్టగలగాలి, వాటన్నిటిని నువ్వు ఎదురు తిరగలగాలి, జయించాలి. ఏ శోధనకు నువ్వు పడిపోకూడదు. శోధనకు నువ్వు పడిపోతే చేతగాని పడిపోతావు. ప్రభా, అలా కాదు, ఏ శోధనకు నేను పడిపోకుండా సాక్షాత్తంగా నేను జీవించినట్లుగా సహాయం దయచేయండి. నా జీవితంలో ఉన్న శోధనలు, నా కుటుంబంలో ఉన్న శోధనలు, నా బ్రతుకులో ఉన్న శోధనలు ఎన్నిటి నుంచి విడిపించండి. ఈ దినమున ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నా జీవితంలో నేను ఈ ఘనమైన కార్యాలు పొందుకొని నీ రాకడ వరకు, నేను నీ సన్నిధి చేరేంత వరకు ఒక మహిమ కలిగిన పాత్ర ఉన్నట్లు నన్ను వాడుకుందరుగా. కానీ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయచేసి విన్నటువంటి వాక్యం కొరకు
ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థించండి.